మరలా యేసు, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, మొదటి వచనం ఇది చదవండి ఒకసారి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, ఐ ఆమ్ ద లైట్, నేను లోకమునకు వెలుగును. ఇది మొదటి వచనం. రెండవ వచనం చదువుదాం ఒకసారి, ఇంకొక భాగం, ఇంకొక వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబొట్టకే కానీ మరి దేనికి పనికిరాదు. తర్వాత, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనండి ఒకసారి అన్నమాట. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇందాకేం చదివాం? నేను లోకమునకు వెలుగును. ఇప్పుడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. నెక్స్ట్ తర్వాత కంటిన్యూ చేద్దాం. అలాగే, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. తర్వాత, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అక్కడ వెలుగు అంటే ఏమని రాస్తుంది? ఈ వచనంలో వెలుగు అంటే ఏమర్థమైంది? మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే ఇప్పుడు ఇంతకీ వెలుగు ప్రకాశింపనీయడం అంటే ఏం చేయాలన్నమాట? చెప్పండి ఒకసారి. మంచి పనులు చేయాలన్నమాట. మనం చేసే మంచి పనులు వెలుగును ప్రకాశింపజేస్తాయి. ఓకే. తర్వాత ఈ అన్ని వచనాలు లేనప్పటికీ 2 భాగాలు. ఇక 3వ భాగం, నిర్గమాకాండం 27వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండము 27వ అధ్యాయం 20వ వచనం. మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము వలివల నూనె తేవలనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. తలలు వచ్చి కళ్ళు మూసుకుందాం. మా దేవ, మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రునైనా సంఘముతో మీ కృపను బట్టి, మీ కనికరమును బట్టి, మీ యొక్క అద్భుతమైనటువంటి నడిపింపును బట్టి మీ స్వరం ఎత్తి మాట్లాడండి. మీరు మాట్లాడండి. మీ స్వరము ప్రతి ఒక్కరి హృదయమును ఎదిగో విశాలపరుస్తుంది, ఆశీర్వదిస్తుంది, స్థిరపరుస్తుంది. ఘనమైన మీ కార్యములు, మీ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ప్రతి ఒక్కరూ గ్రహించున్నట్లుగా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. క్రీస్తు గొప్ప నామమున అదిగో మేము లోకమునకు వెలుగై ఉండడం ఎలాగో మాకు బోధపరచండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారనే మాటని అర్థం చేసుకొని మీ వెలుగును గ్రహించి ఇదిగో మీ వెలుగును బట్టి మీ వలె మేము క్రీస్తును పోలి నడుచుకొని వారమే ఉండునట్లు మాతో మాట్లాడండి. ఇదిగో మా ఆలోచన, మా తలంపులను పరిశోధించమని ప్రార్థన చేస్తున్నాను. 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేనూ వాడి అయిన మీ వాక్యం చేత హృదయములను, తలంపులను పరిశోధించే వాక్యం చేత మరొకసారి సంధించి ఇదిగో మా ఆలోచనను పరిశోధించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్తము సమకూర్చి జరిగించండి దేవా. మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీ కృప కిందికి తీసుకొస్తున్నాం. దర్శించి, దీవించి, ఆశీర్వదించి స్థిరపరచండి. మీ సన్నిధి కార్యములు, మహత్కార్యములు, అద్భుతాలు మా మధ్యలో ఇంకా జరిగించమని వేడుకుంటూ, స్తుతించి, ఆరాధించి ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలు వినేంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆమెన్. రైట్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో
వాక్యంలోకి వెళ్దాం మనం. మొదటి వచనం చదువుకున్నాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు, మొదటి వాక్యం అదేనా మనం చదివింది? నేను లోకమునకు వెలుగును, అది మొదటి వాక్యం. యేసయ్య వచనం అది మాట, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అసలు వెలుగు అంటే అర్థం ఏంటి? లోకమునకు వెలుగు అంటే అర్థం ఏంటి? తర్వాత దీపం అంటే అర్థం ఏంటి? సో దీపం అనగానే మనం అనుకునే దీపాలు కాదు, వెలుగు అంటే మనం అనుకునే వెలుగు కాదు. దేవునికి స్తోత్రం. వాక్యంలో రాయబడిన నేను వెలుగును అనే పదం కనిపించింది అంటే దేవుని మందిరంలో ఉన్నటువంటి దీపస్తంభాన్ని చూడాలి. దేవుని మందిరంలో ఉన్న దేన్ని చూడాలి? దీపస్తంభాన్ని చూడాలి. అది మేలిమి బంగారుతో తయారు చేయబడినటువంటి ఒక దీపస్తంభం. ఆ దీపస్తంభము ఏం చేస్తుందంటే, ఈ వారం పోర్షన్ అంతా కూడా దీపస్తంభం గురించి చదివాం. దీపస్తంభం గురించి మరియు యాజకుల గురించి, యాజకుల వస్త్రాల గురించి రాస్తుంది. ముందు ఆ పోర్షన్ గురించి మాట్లాడి దాంట్లోని మెసేజ్ని ఈ సమయంలో మాట్లాడుకుందాం. దయచేసి గమనించండి ఒకసారి. పోర్షన్ అంతా చదివిన భాగంలో బైబిల్ స్టడీ ఏదైతే మనం లాస్ట్ వీక్ అంతా చదివామో దాంట్లో నుంచే నేను ఎవ్రీ వాక్యం చెప్తాను ఈ సంవత్సరం అంతా అని ముందే అనుకున్నా. సో అదే విషయాన్ని ఈ వారం కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఈ వారం పోర్షన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈ వారం పోర్షన్ అంతటి యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఒక స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. మోషే పేరు లేదు. ఏం లేదండి? ఒక్కసారి కూడా పోర్షన్ మొత్తంలో, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఏమో పాస్టర్ గారు మాకేం తెలుసండి. 27:20 నుండి నిర్గమాకాండం 27వ అధ్యాయం 20వ వచనం నుండి 30వ అధ్యాయం 10వ వచనం వరకు ఈ మధ్యలో ఉన్న భాగాన్ని లాస్ట్ వీక్ చదివాం. ఆ భాగం అంతట్లో అప్పటిదాకా మాట్లాడిన అప్పటిదాకా మోషే ఆజ్ఞాపించు, మోషే అనున్న అన్ని భాగాలను పక్కన పెట్టి ఈ భాగం వచ్చేసరికి మోషే పేరు ఒక్కసారి కూడా లేదు. మోషే పేరు ఒక్కసారి కూడా లేదు. ఎందుకు లేదు అని అడిగితే చాలా జాగ్రత్తగా గమనించాలి ఒకసారి. మోషే పేరు లేకుండా మరి ఏముంది అని చూస్తే మొట్టమొదట దీపవృక్షం వెలిగించడం గురించి రాస్తుంది. దీపవృక్షం యొక్క వెలుగు గురించి, దాన్ని వెలిగించే విధానం గురించి రాస్తుంది. దీపవృక్షం వెలుగు గురించి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ఏం రాస్తుందంటే యాజకుల వస్త్రాల గురించి రాస్తుంది. యాజకులు ఎలాంటి వస్త్రాలు ధరించాలి, యాజకులు ధరించవలసినటువంటి వస్త్రాలు మరియు ప్రధాన యాజకుని యొక్క వస్త్రాల మొత్తంలో ఆ షూట్ అంతట్లో ఎన్ని భాగాలు ఉంటుందంటే మొత్తం 8 పీస్, 8 భాగాలు ఉంటుంది. అది ఎన్ని భాగాలు అంటే 8 విషయాలు ఉంటాయన్నమాట. ఈ 8 భాగాలు మానవుడు చేసే 8 రకాల పాపాలని కప్పుతున్నాయి. ప్రధాన యాజకుడు ధరించే 8 పీస్ సూట్ ఏదైతుందో ఆ 8 విషయాలు 8 రకాల పాపాలని కప్పుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. ఆ మొదటి భాగం దేవుని యొక్క ఆ యొక్క మందిరంలో ఉండే దీపస్తంభం గురించి ముందు రాస్తుంది. దీపస్తంభం తర్వాత నెక్స్ట్ దేని గురించి రాస్తుంది? యాజకుని యొక్క వస్త్రాల గురించి రాస్తుంది. తర్వాత యాజకుల యొక్క ప్రతిష్ఠిత గురించి కూడా రాస్తుంది. వీటితో ఈ భాగం అంతా క్లోజ్ అవుతుంది. ఈ భాగం మొత్తంలో మోషే పేరు ఒక్కసారి కూడా లేదు. అంటే మాట్లాడుతుంది దేవుడు మోషేతోనే, కానీ పేరు మాత్రం ప్రస్తావించబడలేదు. కారణం ఏంటి అని అడిగితే కొంచెం ఈ విషయాన్ని మాట్లాడిన తర్వాత మనం ముందుకెళ్దాం. సో ఈ భాగం అంతట్లో ఉన్న అల్టిమేట్ పాయింట్ మెసేజ్ ఏంటంటే, మోషే అనేవాడు లేకపోయినా మోషే యొక్క వెలుగు ఈ పుస్తకంలో ఉంది, అంటే ఈ పోర్షన్లో ఉంది. మోషే లేడు, కానీ మోషే వెలుగు ఉంది. వెలుగును మనము అది ఎక్కడి నుంచి వచ్చిందో, వెలుగు యొక్క సోర్స్ మనకి కనబడకపోవచ్చేమో. అయితే దీపవృక్షాన్ని గమనించండి ఒకసారి. దీపవృక్షంలో దీపం వెలుగుతుందంటే ఆ వెలుగుకి కారణం ఏంటి? ఒక దీపం వెలగాలంటే ఏం కావాలి? గట్టిగా ఆయిల్ కావాలి. ఆయిల్ కనపడుతుందా? ఆ కనపడని ఆయిలే
ఆయిల్ ఆయిల్ కనబడకపోయినప్పటికీ వెలుగుకి కారణం ఆయిల్ అవుతుంది. ఆ ఆయిల్ ఎక్కడి నుంచి తీసుకురావాలో, ఎలా తీసుకురావాలో వచనంతో ఈ వారం పోర్షన్ ప్రారంభమైంది. అంటే పోయిన సండే నుండి సాటర్డే వరకు మనం చదివినటువంటి పోర్షన్ ఈ రోజు నుంచి ఏదైతే ఉందో దాన్ని ఈరోజు చదవండి. ఈ రోజు నుంచి సాటర్డే వరకు ఉన్నటువంటి భాగాన్ని చదవండి. చదివిన తర్వాత నెక్స్ట్ వీక్ మనం కూర్చున్నప్పుడు మనకు దేవుడు అనేకమైన విషయాలు అందులో నుంచి ఒక మెసేజ్ వింటాం. రైట్. పాయింట్ ఏంటంటే, లోకమునకు వెలుగై ఉండడం అంటే అర్థం ఏంటి, వెలుగు అంటే అర్థం ఏంటి, అసలు వెలుగు యొక్క ఉద్దేశం ఏంటి, దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇందులో ఆ వెలుగు సంబంధమైనటువంటి ఆ దీపవృక్షం గురించినటువంటి సంగతులు మాత్రమే వెలుగు గురించి మాట్లాడలేదు. కానీ మోసే పేరు లేకపోయినా ఆయిల్ని తయారు చేస్తాం, ఆయిల్ని పెడతాం, ఆయిల్ కనబడదు, కానీ ఆయిల్ పనితనం తెలుస్తుంది. అలాగే ధర్మశాస్త్రం పేరేం పేరు, దేవుడు మోసేని కనపరచాడట. దేవుడు మోసేను హానర్ అందరికీ బిరుదులు ఇస్తాంగా, ఆ బిరుదు ఈ బిరుదు ఇచ్చి గౌరవిస్తాంగా. అలాగా దేవుడు మోసేని ఎలా గౌరవించాడు తెలుసా? ఒకే మాటతో గౌరవించాడు. నేను ఇస్తున్న ధర్మశాస్త్రం పేరు ముందు నీ పేరు ఉంటుంది. ఏం పేరు అనండి ఒకసారి అన్నమాట. మోసే ధర్మశాస్త్రం. అంటే దేవుని యొక్క వాక్యానికి అది ఎవరు తీసుకొచ్చారు? మోసే ద్వారా ఇవ్వబడింది అని రాసి ఉంటుంది. మోసే ద్వారా తీసుకురాబడింది అని రాసి ఉంటుంది. అయితే ఆ మోసే తీసుకొచ్చాడు కాబట్టి దాని పేరు మోసే ధర్మశాస్త్రం. దేవుని ధర్మశాస్త్రం అయినప్పటికీ దాని పేరు మోసే ధర్మశాస్త్రం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అలాంటి మోసే కనబడకపోయినా, మోసే పేరు లేకపోయినా, మోసే ప్రస్తావన లేకపోయినా మోసే పని కనబడుతుంది. వెలుగై ఉండడం అంటే అర్థం ఏంటో తెలియడం కోసం ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఒకసారి, అంతేకాకుండా క్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాడు. క్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాడు. వాక్యమై ఉన్నవాడు వాక్యము శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చి ఆయన అంటున్నాడు, నేను లోకమునకు. ఓకే, ఎక్కడికి వెలుగైనా ఎక్కడ వెలుగు? లోకం అంటే చీకట, వెలుగా? ఆల్రెడీ వెలుగుతున్న ప్రపంచంలో నేను వెలుగును కాదు, చీకట్లో వెలుగును నేను. ఏమంటున్నాడు ఆయన? లోకం అంటేనే చీకటి, ఆ చీకట్లో నేను వెలుగును. అంతేకాదు, దీని గురించి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏం రాస్తుందంటే, వెలుగు లోకంలోనికి వచ్చి ఏం చేస్తుందట? ప్రతి మనుష్యుని వెలిగించుతున్నది, ప్రతి సోల్ని వెలిగిస్తుందట. వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగిస్తుంది. వాక్యము శరీరం ధరించుకొని వెలుగుగా భూమి మీదకి వచ్చినటువంటి ప్రభువు ఆయన ప్రతి ఒక్క సోల్ని వెలిగిస్తూ వెళ్తున్నాడు. ఈ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది. వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుంది? చీకట్లో ప్రకాశించున్నది. కానీ చీకటి దాన్ని గ్రహింపకున్నది, దాన్ని కాంప్రహెన్షన్ అనగా దాన్ని గ్రహించట్లేదట. అయితే వెలుగు ఎప్పుడైనా సరే చీకటిని పారదోలుతూ ఉంటుంది, చీకటిని వెళ్ళగొట్టి మాయం చేస్తుంది చీకటిని. అయితే గమనించండి ఒకసారి, అలాంటి క్రీస్తు యొక్క వెలుగు మనమై ఉండడం ఎలాగా అంటే అర్థం ఏంటో మాట్లాడుకుంటున్నాను. మొట్టమొదట దీన్ని అర్థం చేసుకోవడం కోసం ఒక స్ట్రక్చర్లో నుంచి నేను మాట్లాడతాను. దీపవృక్షం యొక్క స్ట్రక్చర్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అది 7 దీపాలు ఉంటాయి. దానికి ఎన్ని దీపాలు? 7 దీపాలు ఉంటాయి. కానీ ఆ 7 దీపాలు ఏవైతే ఉన్నాయో, ఆ 7 క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ 7 కూడా అందులో ఒక్కటే డిటాచబుల్. ఏది? అది ఎక్కడ ఉంటుంది డిటాచ్ చేయగలిగేది? సెంటర్లో ఉంటుంది. ఓకే, ఆ సెంటర్లో ఉన్నదాన్ని మాత్రమే డిటాచ్ చేయాలి. ఓకే, యాక్చువల్గా అది గోల్డెన్, అది ప్యూర్ గోల్డ్. ఈ గోల్డ్ పైప్స్ని తయారు చేసి తీసుకొచ్చి అతికించినవి కాదు. ఆ యొక్క అత్యంత క్లిష్టమైనటువంటి డిజైన్ ఇది. 1 స్లాబ్ గోల్డ్ తీసుకొచ్చి దాన్ని చెక్కుతూ ఈ షేప్ తీసుకురావాలి. ఓకే, ఇందులో ఏది కరెక్ట్ షేప్ అనేది ఇప్పటికీ మనకు తెలియదు. యాక్చువల్గా మనకి రకరకాలుగా కనబడతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, సెంటర్లో ఒక మెయిన్ క్యాండిల్ ఉండి, మెయిన్ పైప్ ఉండి, మిగిలినవన్నీ కూడా దానికి ఏకాండం అయి ఉంటాయి. ఓకే, అంటే ఆయిల్ ఎక్కడ పోస్తాం? ఇప్పుడు సెంటర్లో పోస్తాం. సెంటర్లో పోసిన ఆయిలే ఏమవుద్ది?
మిగతా అన్ని పైపుల్లో కూడా అదే ఉంటుంది, అన్ని బ్రాంచెస్లో కూడా అదే ఆయిల్ ఉంటుంది. సో వెలిగించేటప్పుడు ఎలా వెలిగించాలంటే ఈ మొదటి దాన్ని వెలిగించి దాన్ని తీసుకొని మిగిలిన వాటిని వరుసగా వెలిగించుకుంటూ రావాలి. మనం అన్ని పెట్టేసి ఇంకో వెలుగు తీసుకొచ్చి వెలిగించకూడదు, అర్థమైంది కదా. ఇంకోటి, ఆ మొదటిది అసలు ఆరిపోకుండా చూసుకోవాలి. ఒకసారి వెలిగించిన తర్వాత అది ఆరిపోకూడదు, అది ఆరిపోయిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అంటిస్తాం. ఆ తర్వాత అన్నీ వెలగడం కోసం వాటిలో ఏముంటుంది, ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్ని చదవండి ఒకసారి, 27వ అధ్యాయం 20 చదవం ఒకసారి, 27వ అధ్యాయం 20. మరియు దీపము నిర్గమాకాండం 27వ అధ్యాయం 20 చదవ. మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము వలివల నూనె తేవలను అని ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించాలి. అంటే ఇశ్రాయేల్ అందరూ కలిసి ఏం చేయాలంటే ఏం తీసుకురావాలి, నూనె తీసుకురావాలా, ఆలివ్ తీసుకురావాలా చెప్పాలి. వలివలు తేవాలా, నూనె తేవాలా, ఆలివ్స్ తేవాలి, ఒలివ కాయలు తీసుకురావాలి. ఆ ఒలివ కాయలన్నింటినీ దంచే పని ఎవరు చేస్తారు తెలుసా, యాజకుడు చేస్తాడు. రాత్రంతా కూర్చొని వాటిని దంచడం మొదలు పెడతాడు. ఆ దంచినప్పుడు ఆలివ్ని క్రష్ చేస్తే వచ్చే ఫస్ట్ ఆయిల్ ఏదైతే ఉంటుందో, ఏ ఏ ఏ గింజను కానీ దేన్ని క్రష్ చేసినా వెంటనే ఆయిల్ రాదు, జ్యూస్ వస్తుంది, కానీ ఆలివ్ ఆయిల్ వస్తుంది. ఓకే, ఈ ఆలివ్ ఆయిల్ ఏదైతే ఉందో ప్యూర్ ఆయిల్, అది ఫస్ట్ వచ్చే ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ని ఏమంటారంటే ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ అంటారు. ఏమంటాం? ఓకే, అంటే అది ఫస్ట్ దాన్ని దంచినప్పుడు వచ్చే ఆయిల్ అది. ఈ ఆయిల్ని మాత్రం వాడాలి. అచ్చం వలివల అని ఉంది కదా, అంటే ప్యూర్ అన్నమాట. అది చాలా ఎలాగంటే, మీరు ఒలివల గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్ ఇది చెప్పేసి ముందుకెళ్ళిపోదాం. ఆలివ్స్ని ఫస్ట్ టైం దాన్ని దంచినప్పుడు, మొదటిసారి క్రష్ చేసినప్పుడు వచ్చే ఆయిల్ ఏదైతే దాన్ని ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్. దీన్ని దేవుని మందిరంలో దీపం వెలిగించడానికి వాడతారు. ఓకే, రెండోది, మరలా దాన్నే మళ్ళీ రెండోసారి క్రష్ చేస్తే ఇంకొక ఆయిల్ వస్తుంది కదా, దాన్ని ఏమంటారు తెలుసా, వర్జిన్ ఆయిల్ అంటారు. ఓకే, అది చాలా పరిశుద్ధమైన, అది చాలా ప్యూర్ అయితే ఇది కొంచెం ప్యూర్. మొదటిదేమో ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్, రెండోదేమో వర్జిన్ ఆయిల్. ఆ తర్వాత మళ్ళీ క్రష్ చేస్తారు. మూడోసారి వచ్చిన ఆయిల్ ఆలివ్ ఆయిల్. ఈ మూడు ఒకదానికొకటి వేర్వేరు విషయాలు, వేర్వేరు ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. మొదటిసారి వాడే ఆయిల్ ఎక్కడ ఉండాలి, అది దేవుని మందిరంలో ఆయిల్గా వాడబడుతుంది. రెండోసారి క్రష్ చేస్తే వచ్చే ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ ఏమవుతుంది తెలుసా, ఆ ఆయిల్ దాన్ని ఏం చేయాలంటే ఎక్కడ వాడతారు తెలుసా, చెప్పండి, మెడిసిన్స్లో వాడతారు. మనం తీసుకునే మెడిసిన్స్లో సెకండ్ వచ్చిన ఆయిల్ వాడతారు. ఓకే, తర్వాత మూడోసారి వచ్చిన ఆయిల్ ఉంది కదా, ఆలివ్ ఆయిల్ ఉంది కదా, దాన్ని ఎక్కడ వాడతారు తెలుసా, కుకింగ్ కావచ్చు. ఓకే, కుకింగ్కి వాడతాం, లేకపోతే కాస్మెటిక్స్కి వాడతాం. సరే, విషయం ఏంటంటే, పాయింట్ ఏంటంటే వినండి ఒకసారి. యేసు ప్రభు యొక్క శ్రమలు కూడా 3 భాగాలు ఉంటుంది. యేసు ప్రభు యొక్క శ్రమలు కూడా ఎన్ని భాగాలు అనండి ఒకసారి గట్టిగా, 3 భాగాలు. మొదటి శ్రమ, ఆయన పస్కా భోజనం, మేడగదిలో పస్కా భోజనం అయిన తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ ఎక్కడికి అంటే, కొంచెం గట్టిగా నాలి, గెత్సెమనే తోట అన్నట్టు. సరే, కొంచెం గట్టిగా, ఇంకోసారి గట్టిగా, గెత్సెమనే తోట. ఓకే, యూనో దాన్ని హీబ్రూలో ఎలా ఉంటుందంటే, దాన్ని విడదీయాలి, ఆ పదాన్ని విడదీయాలి. గాత్ షెమెన్ అన్నట్టు. ఒకసారి హీబ్రూలో షెమెన్ అంటే ఆయిల్ అని అర్థం. హీబ్రూలో షెమెన్ అంటే ఆయిల్ అని అర్థం. హీబ్రూలో షెమెన్ అంటే ఆయిల్. మరి గాత్ అంటే గానుగా.
పరిశుద్ధమైనటువంటి యేసు ప్రభు యొక్క ఒలీవ జీవితం ఉంది కదా, అంటే ఒలీవ కాయ ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు గానుగ దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? గాత్ షెమెన్ అనండి ఒకసారి. అంటే ఆయిల్ తీసే గానుగ దగ్గరికి వెళ్ళింది. మనం ఏమంటారంటే గెత్సెమనే తోట అంటాం. ఆ తోట ఎందుకు ఆ పేరు వచ్చిందంటే అక్కడ అనేకమైనటువంటి ఒలీవల చెట్లు ఉన్నాయి. ఒలీవల తోట అంటాం దాన్ని. ఆ ఒలీవల తోటనే గెత్సెమనే అంటాం. అక్కడ అనేకమైన ఒలీవలు ఉండి ఒలీవలన్నిటి మధ్యలో ఒక గానుగ ఉంది. ఆ ఒలీవల్ని అక్కడ గానుగలు వేస్తారు. అంటే ఈ ఒలీవ అనబడుతున్నటువంటి అచ్చమైనటువంటి ఒలీవ అని పిలువబడే ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధుడైన వాడు మొదటిగా శ్రమపడడానికి వెళ్ళిన ప్లేస్ ఎక్కడ? నేను లోకమునకు వెలుగును. ఆయన వెలుగివ్వాలి అంటే ఒలీవలాగా ఉంటే వెలిగియలేదు. అది ఒలీవ లాగానే ఉంటే వెలిగివ్వలేదు. ఒలీవ ఏం చేయాలి? ఏమవ్వాలి? అది దంచబడాలి. సో నలగగొట్టబడాలి. అది నలగగొట్టబడడం కోసం 3 స్టేజెస్లోకి వెళ్తుంది. మొదటి స్టేజ్ గాత్ షెమెన్. ఊరికే లేదు అక్కడ పేరు. గాత్ షెమెన్ అనే పేరు ఊరికే చెప్పలేదు మనకి. గెత్సెమనే అనే పేరు. ఇదిగో ఆయన మొదటిగా ఆ ఒలీవల తోటకు వెళ్ళను, పాట పాడి ఒలీవల తోటకు కొండకు వెళ్ళారు అని ఉంటుంది. సో గాత్ షెమెన్ అనే ప్లేస్ అక్కడికి వెళ్ళగానే చూడండి ఒకసారి, అక్కడ అనుభవించిన శ్రమ ఎలాంటిదంటే ఎవ్వరికీ కనపడదు, ఎవ్వరికీ అర్థం కాదు. ఆ శ్రమ కేవలం ఇంటర్నల్ శ్రమ, అంతర్గతమైనటువంటి శ్రమ. అది వినండి ఒకసారి. ఒలీవ ఎలా శ్రమ పడింది, ఒలీవ ఎలాగా దంచబడిందో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనతో కూడా ఎంతమంది వెళ్ళారు? ఆయనతో కూడా ఎంతమంది వెళ్ళారు గెత్సెమనే తోటకి? చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి, పర్వాలేదు. గెత్సెమనే తోటకి ఎంతమంది వెళ్ళారు? అయ్యో, ఎంతమంది ఆయన శిష్యులు? 12 మందిలో ఎంతమంది వెళ్ళారు అక్కడికి? 3 కాదు, 11 మంది వెళ్ళారు. ఎంతమంది? భోజనం దగ్గర నుంచే ఒకడు వెళ్ళిపోయాడు. ఆయన ఇదిగో నాతో పాటు ఒకడు ముంచేవాడు ఉన్నాడు, వాడు సాతాను అని చెప్పగానే ఎవరో బయటపడింది. నువ్వు చేయవలసింది చేయిపో అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఏదో పనప్ప చెప్పాడు అన్నట్టుగా వెళ్ళిపోయాడు లేచి. అందరికీ ఏం అర్థం కాలేదు. అది మొత్తానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. ఈ 11 మందితో కలిసి ఆయన ఒలీవ తోటకి వెళ్ళి అందులో 3 మాత్రం తీసుకున్నాడు. ఇంకెంతమంది మిగిలారు? ఇప్పుడు 8 మంది మీరు ఇక్కడ ఉండండి అన్నాడు. 8 మందిని తోటలో మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి 3 ఇంకా లోపలికి తీసుకెళ్ళాడు. ఈ 3 ఒక దగ్గర ఆపి మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి ఆయన ఒక పదం రాసి ఉంటుంది, కూత వేటు దూరం అన్నట్టు. ఒకసారి కొంచెం గట్టిగా, ఒక రాయి విసిరితే ఎంత దూరం వెళ్తుందో, లేకపోతే మనిషి కనపడతాడు చాలా, అంటే పలికే అంత దూరం అన్నమాట, కొంచెం దూరం. అయితే అంత దూరం దాకా వెళ్ళాడట. వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళాడు. ఆయన కనపడుతున్నాడు చూస్తుంటే. అక్కడ జస్ట్ ఆ కదలికలు కనపడతాయి, కానీ ఏం జరుగుతుందో తెలియదు. అక్కడికి ఒంటరిగా వెళ్ళాడు, ఒక్కడే వెళ్ళాడు. అక్కడ ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎలా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంటే చెమట గారేంతగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేస్తూ ఉంటే చెమట బయటకు వస్తుంది. ఎందుకని చెమట బయటకు వస్తుందంటే తన యొక్క శ్రమ, అది తోటలో శ్రమ. అది ఓకే. ఒలీవ దంచబడి నూనె తీయబడుతుంది. ఒలీవ దంచబడి నూనె తీయబడుతుంది. మొదటిసారి దంచినప్పుడు వచ్చే నూనె ఏం నూనె? ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్. ఇది ఫస్ట్. సో దీన్ని ఎక్కడ వాడతారు? దేవుని మందిరంలో దీపవృక్షాన్ని వెలిగించడానికి వాడతారు. దాన్నే మరలా దంచినప్పుడు, రెండోసారి దంచినప్పుడు ఇంకొక ఆయిల్ వస్తుంది. కలర్ మారుతుంటుంది. గ్రీన్ కలర్ నుంచి ఇంకో కలర్ వస్తుంది. కలర్ మారుతూ ఉంటుంది.
ఓకే, మీరు ఇప్పుడు తెలుస్తూ ఉంటాయి కదా, ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ అని కనపడుతుంది. సో కలర్ డిఫరెన్స్ ఉంటుంది, మీకు తెలిసిపోద్ది అది. సో పాయింట్ ఏంటంటే ఫస్ట్ టైం క్రష్ చేసినప్పుడు ప్యూర్ ఆయిల్, ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్. దీన్ని ఎక్కడ వాడాలి? దేవుని మందిరంలో దీపవృక్షాన్ని వెలిగించడానికి వాడతారు. రెండోది వర్జిన్ ఆయిల్. దీన్ని ఎక్కడ వాడతారు? మెడిసిన్ అండ్ కాస్మెటిక్స్లో వాడతారు. మూడోది, దాన్ని మరలా క్రష్ చేసినప్పుడు, మరలా దంచినప్పుడు మూడోసారి ఆయిల్ వస్తుంది. దీన్ని ఏం చేస్తారు? కుకింగ్ కోసం, తినడం కోసం వాడతాం. సరే, ఇప్పుడు చూడండి ఒకసారి. యేసు ప్రభు అనబడుతున్న ఒలీవ, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటే, ఆ వెలుగై ఉన్నవాడు దేవుని ఆజ్ఞ అనుసరించడం కోసం, దేవుని యొక్క ఆజ్ఞ అనుసరించడం కోసం శ్రమపడడానికి వెళ్తున్నాడు. ఆ శ్రమ, మొదటి శ్రమ, ఈ శ్రమ ఎవ్వరికీ అర్థమయ్యే శ్రమ కాదు. ఎవరికి అర్థం కాదు, ఎవరికి అసలు దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము ఆ బాధ ఏంటో. గెత్సెమనే తోటలో ఆయన ఎవరిని బాధ పెట్టారు, తర్వాత ఆయన ఎవరు హింసించారు, తర్వాత ఆయన ఎందుకని చెమట కారుతూ ఉంది. అంతేకాదు, ఆ చెమట రక్తంలాగా మారే అంతగా శ్రమ పడుతూ ఉన్నాడు. దీన్నే ఇంటర్నల్ ఫ్రస్ట్రేషన్, టెన్షన్, స్ట్రెస్ అంటాం కదా. ఈ స్ట్రెస్ అనేది మనిషి పడే భయంకరమైనటువంటి వేదన. అది ఎవరి బాధ ఇంకొకరికి అర్థం కాదు. ఎంత క్లోజ్ అయినా సరే, ఎంత నెక్స్ట్ పర్సన్ అయినా సరే, ఎంత మన పక్కన ఉండే వాళ్ళైనా సరే, వాళ్ళకు కూడా అర్థం కాదు అది. వినండి ఒకసారి. ప్రభువు మొదటి శ్రమ ఆయన గెత్సెమనే, గాత్ షెమన్ అనండి ఒకసారి. గాత్ అంటే గానుగా, షెమెన్ అంటే ఆయిల్. గాత్ షెమెన్, గెత్సెమనే అంటాం దాన్ని. మనం తెలుగులో గెత్సెమనే అని రాస్తాం, బట్ దాని ఒరిజినల్ నేమ్ గాత్ షెమెన్. ఈ గాత్ షెమెన్ అనే మాట నూనె గానుగ దగ్గరికి ఒలీవ వెళ్ళింది. ఒలీవ నలగొట్టబడ్డానికి, నూనెగా మారడానికి వెళ్ళింది. ఇది మొదటి శ్రమ, యేసు ప్రభు యొక్క మొదటి శ్రమ. దాని తర్వాత సెకండ్ క్రష్, సెకండ్ దంచబడటం, సెకండ్ టైం అది దంచబడినటువంటి ప్లేస్. యేసు ప్రభు యొక్క రెండవ శ్రమ, ఆ ఒలీవల తోట దగ్గర ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన దగ్గరికి ఒక పాత్ర వచ్చింది. ఆయన అన్నాడట, దేవా తండ్రి, నా ఇష్టము, నా డిజైర్, నా ఇంట్రెస్ట్ నాది కాదు, నీ చిత్తమే, నీ ఆజ్ఞ అనుసరించడం కోసం శ్రమపడుతున్నా. బాగా వినాలి ఒకసారి మాట. మన ఇంటర్నల్ శ్రమ, దేనికోసం శ్రమపడుతున్నాము అనే దాన్ని పక్కన పెడితే, దేవుని ఆజ్ఞ అనుసరించడానికి ఇంటర్నల్గా పడే ఒక కాన్ఫ్లిక్ట్, ఒక స్ట్రగుల్ ఉంటుంది కదా, అది మెస్సే మనకు చూపించేది. మొదటి విషయం వినండి ఒకసారి. తర్వాత నా ఇష్టం కాదు ప్రభు, తండ్రి నా ఇష్టం కాదు, నీ చిత్తమే. ఇది ఆయన నా ఇష్టమా నీ చిత్తమా అనే రెండింటి మధ్య జరిగే ఇంటర్నల్ స్ట్రెస్. అది నా ఇష్టమా నీ చిత్తమా, దేవుని చిత్తం చేయడమా, నా ఇష్టం నెరవేర్చుకోవడమా, ఇది ఇంటర్నల్ స్ట్రగుల్. సో ఆ శ్రమ పడుతున్నప్పుడు ఆయన చెమట గారి రక్తం గారుతూ ఉంది. ఎవరైనా హింసించట్లేదు. ఓకే, తర్వాత రెండవ శ్రమ, సెకండ్ శ్రమ ఎక్కడ తెలుసా? రెండవ శ్రమ అక్కడ ఆయన అరెస్ట్ చేశారు. గెత్సెమనే తోటలో ఆయన అరెస్ట్ చేసి దాదాపుగా తీర్పులు జరిగాయి ఆయనకి. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అవన్నీ నేను చెప్పట్లేదు. అవన్నీ తీర్పులు జరిగిన తర్వాత ఒక దగ్గరికి తీసుకొచ్చారు, శ్రమపరచడానికి ఒక దగ్గరికి తీసుకొచ్చారు. ఫైనల్లీ ఒక కంక్లూడెడ్ ప్లేస్. ఆ ప్లేస్ పేరు ఏం పేరంటే ప్రేతోరియం అనండి ఒకసారి. కొంచెం గట్టిగా అనండి ఒకసారి. ప్రేతోరియం అనేది అదొక మినీ స్టేడియం, సైనికులు అందరూ కూర్చొని ఉండే స్టేడియం లాంటిది, అందరూ కూర్చొని ఉండేటటువంటి ఒక స్టేడియం లాంటిది. అలాంటి స్టేడియంలో, అలాంటి చోట ఆయన్ని బంధించి కొరడాలతో కొట్టారు. ఇది సెకండ్ శ్రమ, రెండో శ్రమ. ఒలీవ 3 సార్లు నూనె ఇస్తుంది. 3 రకాల నూనె వస్తుంది. 3 సార్లు 3 రకాల నూనె వస్తుంది. మొదటిసారి నూనె ఎక్కడ వాడబడుతుంది?
దేవాలయంలో వెలగడం కోసం వాడబడుతుంది. రెండవ నూనె ఎక్కడ వాడబడుతుంది అనండి ఒకసారి గట్టిగా? మెడిసిన్ కోసం వాడబడుతుంది. తర్వాత మన కాస్మెటిక్స్ కోసం వాడబడుతుంది. బాగా వినాలి ఒకసారి మాట. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఇంకో విషయం చెప్తాను. మూడో శ్రమ జరిగిన ప్లేస్ తెలుసా? చెప్పాలి. మూడో శ్రమ జరిగిన ప్లేస్ పేరేం పేరు? గోల్గొతా అనండి ఒకసారి. దాన్ని తెలుగులో కపాలము అని అర్థం, స్కల్ అని అర్థం. అదొక స్కల్ ఆకారంలో ఉండే ప్లేస్ అది. దాని పైన ఆయన సిలువేశారు. కపాలంలాగా షేప్ ఉండే ఒక ప్లేస్కి పైన ఆయన సిలువేశారు. అక్కడి నుంచి యెరూషలేములో ఉండే వాళ్ళు చూడగలరు. ఆ దారిన వెళ్ళే, ఆ హైవే మీద వెళ్ళే వాళ్ళందరికీ కనపడే విధంగా స్కల్ పైన సిలువ వేయబడ్డారు. నా పాయింట్ ఏంటంటే, మొదటి ప్లేస్ ఏం పేరు? గట్టిగా గెత్సెమనే. సెకండ్ ప్లేస్ ఏం పేరు? ప్రేతోరియం అనండి ఒకసారి. మూడో ప్లేస్ ఏం పేరు? గోల్గొతా. ఓకే, ఈ కపాలం అనబడిన స్థలం అంటాం దాన్ని. ఈ మూడు ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, మూడు శ్రమలు డిఫరెంట్. అవి ఒకదానికోటి సంబంధం లేదు. మొదటి శ్రమలో ఎవ్వరు బాధించలేదు ఆయన్ని, ఎవరు ఇబ్బంది పెట్టలేదు. నా ఇష్టమా దేవుని చిత్తమా అనే మధ్యలో జరిగే శ్రమ అది. ఇది ప్రతి మనిషి అనుభవించే శ్రమ, ప్రతి మనిషి పడే బాధ. దేవుని చిత్తం చేద్దామా, నా ఇష్టం నెరవేర్చుకుందామా? రెండో శ్రమ ఏంటంటే, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. యూనో, గెత్సెమనేలో ఆయన ఎవరు దెబ్బలు కొట్టలేదు. కల్వరుల మీద కూడా ఆయన ఎవరు దెబ్బలు కొట్టలేదు. మేకులు కొట్టబడ్డాయి కానీ దెబ్బలు పడలేదు. వినాలి ఒకసారి. ప్రేతోరియం దగ్గర ఆయనని కొరడా దెబ్బలు కొట్టారు. దెబ్బలు అతడు పొందిన అతని చేతుల్లో కొట్టిన మేకుల వలన మనకు స్వస్థత లేదు. లేకపోతే దెబ్బ అనే పదానికి మనం కొత్తగా ఏం డిఫైన్ చేయక్కర్లేదు. సో అతన్ని దెబ్బలు కొట్టిన ప్లేస్ ఎక్కడ? ఉమ్మివేసి అవమానించిన ప్లేస్, ముళ్ళ కిరీటం ధరింపజేసిన ప్లేస్. అంటే అందరి మధ్యలో అవమానము, సిగ్గు, నింద ఇవన్నీ భరించిన ప్లేస్ ఎక్కడ అంటే ప్రేతోరియం, ద సెకండ్ ప్లేస్. ఈ సెకండ్ ప్లేస్లో శ్రమ ఏదైతుందో, ఈ శ్రమ అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత, ఆరోగ్యం కలుగుతాం. దేవా, నీ వాక్యము, నీ ఆజ్ఞలు నేను అనుసరిస్తూ నడుచుకుంటూ ఉంటే ఏ అవమానము నాకు కలగనేరదు, ఏ సిగ్గుపరచబడ్డం నాకు దూరంగా ఉంటుంది. నేను తల ఎత్తబడి ఉంటాను. ఆజ్ఞల మార్గం అని చెప్పాను, మనం మాట్లాడుకున్నాం. సో చూడండి ఒకసారి. అయితే రెండవ దెబ్బలు ఏవైతే ప్రేతోరియం అనే స్థలంలో అవమానము, నింద ఇవన్నీ ఏవైతే భరించాడు, వీటన్నిటి యొక్క రిజల్ట్ ఏంటి అంటే, అతడు మన అతిక్రమ క్రియలకు రావాల్సిన శిక్ష ఆయన మీద పడింది. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతాం. సో స్వస్థతలు ఎక్కడి నుంచి కలుగుతాయి అని అడిగితే, క్రీస్తు ప్రేతోర్యంలో దెబ్బల వలన మనకి స్వస్థత కలుగుతుంది. ప్రేతోర్యంలో దెబ్బలు అంటే అర్థం ఏంటంటే, ప్రేతోర్యంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను, ఆయన వెలుగు ఎలా ఇస్తున్నాడో చెప్పడం కోసం మీకు అందరికీ అర్థం కావడానికి ఇలా చెప్తా ఉన్నాను. సో పాయింట్ ఏంటంటే, ప్రేతోర్యంలో ఉన్న దెబ్బలన్నిటికీ రీజన్ ఏంటి? ప్రేతోర్యంలో ఆయన అనుభవించిన దెబ్బలన్నిటికీ కారణం ఏంటి? దేవుని ఆజ్ఞలు, కట్టడలు అనుసరిస్తూ దేవుని ఆజ్ఞల నెరవేర్పు జరుగుతూ ఉంది అక్కడ. దానికోసం ఆయన శ్రమపడతా ఉన్నారు. అంతేకాదు, తనని హత్తుకొని ఉండబోయే, తనని నీతిమంతుడుగా, తనని రక్షకునిగా రిసీవ్ చేసుకోబోయే, తనని మెస్సయగా రిసీవ్ చేసుకోబోయే ప్రతి వ్యక్తి యొక్క రోగాలు అక్కడ శిక్ష విధించబడుతున్నాయి. ఆమె అన్నది గట్టిగా, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. తర్వాత ఇది ప్రేతోరియం అనే స్థలంలో జరిగిన శ్రమ, రెండవ నలగొట్టబడ్డ. దాని తర్వాత మూడవ శ్రమ కపాలమనబడిన స్థలం. ఈ ప్రేతోరియం అనే స్థలం ఇది
అవమానం సంబంధమైనటువంటిది, మనుషులందరి మధ్య, అది కూడా అన్యులందరి మధ్య, టోటల్ సోషల్గా జరిగే అవమానం, అది సోషల్గా జరిగే నింద. అది ఇవన్నీ దాటి ఇక థర్డ్ ప్లేస్ ఏంటంటే కపాలం అనబడిన స్థలం. ఈ కపాలం అనబడిన స్థలంలో, ఇది ఇందాకేం చెప్పాను, గెత్సెమనే తోటలో ఎవరు చూడరు, ఆయన శిష్యులు కూడా దూరంగా ఉండి చూస్తారు. ముగ్గురు మాత్రమే చూశారు ఆ సీన్ని. పేతురు, యాకోబు, యోహాను అనబడుతున్న ముగ్గురు మాత్రమే దూరం నుంచి చూశారు, అది కూడా దూరం నుంచి చూశారు. అయితే ఆ ప్రేతూరమైనటువంటి స్థలంలో అన్ని జనులు ఉంటారు, అక్కడ అందరూ కూడా, అక్కడ ఎవరు మనోళ్ళు ఎవరు ఉండరు. అక్కడ అన్యజనులందరి ఎదుట అనుభవించే శ్రమ. అయితే థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి సకల రాజ్యాలు అందరూ చూస్తున్నారు. భూమి చూస్తూ ఉంది, ఆకాశం చూస్తూ ఉంది. భూమి ఆకాశం అన్నిటి మధ్యలో అందరి ఎదురుగా ప్రదర్శించబడతా ఉంది. అయితే ఈ వలివ, నేను లోకమునకు అన్నాడు ఒకసారి, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆయన వెలుగును ఎలా ప్రసరించాడో, ఎలాగా ప్రజెంట్ చేశాడో జ్ఞాపకం చేసేస్తాను నేను, గమనించండి ఒకసారి. సరే, ఇది ఇలా ఉంచండి, లాస్ట్లో మళ్ళీ వద్దాం అక్కడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విషయం ఏంటంటే, ఒక మెనోరాని గమనించండి. మెనోరా అంటే దీపవృక్షం అన్నాడు ఒకసారి గట్టిగా. మెనోరా అంటే దీపవృక్షం. ఒక దీపవృక్షాన్ని గమనించండి ఒకసారి. ఆ దీపవృక్షం ఎలా ఉంటుందంటే, సెంటర్లో ఒక క్యాండిల్, ఒక పైప్ ఉండి, ఆ పైప్కి ఆ యొక్క దానికి ఏ కాండమై ఉండే విధంగా ఇటుపక్క 3, ఇటుపక్కన 3, మొత్తం 7 దీపాలు ఉంటాయి. ఆ 7 దీపాల్లో మధ్యలో ఉన్న దీపాన్ని మాత్రమే, అదొక్కటే డిటాచబుల్, మిగతావన్నీ కూడా ఏకాండమై ఉంటాయి. అన్నిట్లో కూడా ఆయిల్ లెవెల్ ఎలా ఉంటుంది? ఆయిల్ లెవెల్ ఎలా ఉంటుంది? ఒక్కో దాంట్లో ఒక్కో రకంగా ఉంటుందా? ఆయిల్ ఒక దాంట్లోనే పోస్తారు. ఆయిల్ పోసేది ఒకటే దాంట్లో, ఆ ఒకే ఆయిల్ ఒకటే లెవెల్ మెయింటైన్ చేస్తుంది. అంతేకాకుండా ఆ ఆయిల్ ఎలా ఉంటుందంటే మధ్యలో ఏ ఆయిల్ ఉంటుందో మిగతా అన్నిట్లో కూడా అదే ఆయిల్, ఏకాత్మ అంటాం. అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనండి ఒకసారి. వన్ స్పిరిట్. అయితే విషయం ఏంటంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నేను లోకమునకు, ఈ వెలుగు చీకట్లో ప్రకాశిస్తుంది. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగు చూచిరి. ఆ యొక్క జబులును గోత్రానికి సంబంధించిన ఏరియా గురించి మాట్లాడుతూ ఆయన భూమి మీద సంచరిస్తున్నప్పుడు ఆ మాట రాయబడింది. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తారు. ఈ వెలుగట లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగిస్తూ ఉంది. అయితే ఈ వెలగవలసినటువంటి పక్కనుండే దీపంగా మనం వెలగాలి. ఇప్పుడు ఒక క్యాండిల్ వెలిగించి అన్నీ అలా దూరం పెట్టుకుంటూ వెలిగించేవి కాదు ఇవి. ఏకాండమై ఉండే క్యాండిల్స్ గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తుకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. సో ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, నేను లోకమునకు, ఒకటి ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు, క్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాడు. 2, మనము లోకమునకు వెలుగై ఉన్నాం. మనము లోకమునకు వెలుగై ఉన్నాం. ఆ రెండిటి మధ్య సంబంధాన్ని, ఆ రెండిటి మధ్య ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశాన్ని మాట్లాడుకుంటున్నాం. ముందుగా గమనించండి ఒకసారి. ఇక క్రీస్తు లోకమునకు వెలుగై ఉండగా ఆ క్రీస్తుతో ఏకాండమై ఉన్నవారు, ఏకాండం అంటే అన్డిటాచబుల్, సపరేషన్ కానటువంటి స్థితికి మనం హత్తుకొని ఉండాలి. క్రీస్తుతో ఏకాండమై ఉండుట 1. 2, క్రీస్తుతో ఏకాండమై ఉన్న తర్వాత అదే క్రీస్తు యొక్క వెలుగును మనం తీసుకుంటాం. ఒక దీపం ఏం చేస్తుందంటే ఒక సర్కిల్ని ఏర్పాటు చేస్తుంది. ఒక ఒక లైట్ స్పేర్ని ఏర్పాటు చేస్తుంది. దాని చుట్టూ వెలుగు యొక్క సర్కిల్ని ఏర్పాటు చేస్తుంది కదా. సో ఎగ్జాక్ట్లీ ఇదే దీపాన్ని తీసుకొచ్చి పక్క దీపాన్ని వెలిగిస్తే ఈ సర్కిల్ని ఆనుకొని ఆ సర్కిల్ సంబంధమైనటువంటి వెలుగును ఇంకో సర్కిల్కి తీసుకెళ్తుంది. తర్వాత అదే వెలుగు ఇంకో దానికి తీసుకెళ్తే ఆ పక్కనున్నటువంటిది కూడా అదే వెలుగును మోసుకెళ్తుంది. ఒక సర్కిల్ వెలిగి ఆ సర్కిల్ యొక్క వెలుగు పక్క సర్కిల్కి వెళ్తుంది. అలాగా నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారు. అంటే క్రీస్తు ఎలాగా వలివగా దంచబడ్డం గురించి నేను మాట్లాడాను.
అదే దంచబడ్డం ఇప్పుడు ఎలా జరుగుతుంది, మనం ఎలా వెలుగై ఉంటామో జ్ఞాపకం చేస్తాను. గమనించండి ఒకసారి. సో క్రీస్తు వెలుగై ఉండడం అంటే అర్థం ఏంటి? మనిషి చీకట్లో నడవడం అంటే అర్థం ఏంటి? అసలు చీకటికి వెలుగుకి మధ్య సపరేషన్ ఏంటి? ఫస్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చీకటి అంటే నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అనండి ఒకసారి మాట. వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. లెట్ దేర్ బి లైట్ అని దేవుడు పలకగానే, దేవుడు మాట్లాడిన మాట చీకటిలోకి వెళ్ళగానే ఆ మాట వెలుగును క్రియేట్ చేసింది. అది కాండం 1వ అధ్యాయంలో ఏం రాస్తుంది? లెట్ దేర్ బి లైట్, ఇదిగో వెలుగు కలుగునుగాక అని ప్రకటించగానే, మాట వెలువడగానే ఆ మాట చీకట్లో, ఓకే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. శూన్యం మీద అగాధ జలముల మీద చీకటి కమ్మి ఉండెను. ఆ చీకట్లో అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచూ ఉండెను. అప్పుడు దేవుడు ఆ చీకటిని చూసి వెలుగు కలుగునుగాక అని పలికినప్పుడు వాక్యం వెల్లడి అగుట తోడనే ఏమైందట? వెలుగు కలిగిందట. ఆ కలిగిన వెలుగు ఏం చేస్తుందంటే వెలుగు ఒక పక్కకి, చీకటి ఒక పక్కకి సపరేట్ అయిపోయాయి. యూనో, వెలుగు సపరేట్ అయింది, చీకటి సపరేట్ అయిపోయింది. సో పాయింట్ ఏంటంటే, దేన్ని మనం వెలుగు అంటాం, దేన్ని చీకటి అంటామంటే, చీకటి అంటే దేవుని వాక్యం లేని స్థలం చీకటి, దేవుని వాక్య ప్రభావం లేని స్థలం చీకటి. ఓకే, దేవుని వాక్యం. ఓకే, సో ఇంతకీ ఈ మెనోరా వెలుగుతుంది అంటే ఏంటో ముందు మీకు జ్ఞాపకం చేస్తాను. పగలు రాత్రి అంటే ఏంటో కూడా మనకు అర్థం కావాలి. దేవుని మందిరంలో వెలిగివ్వడానికి ఇంకా వేరే దీపాలు ఏం లేవు, ఓన్లీ మెనోరా అనండి ఒకసారి. మెనోరా అంటే ఏంటి? దీపవృక్షాన్ని మెనోరా అంటాం. ఓకే, ఇంకేదో అనుకోకండి. మెనోరా అంటే దీపవృక్షం. దీపవృక్షం వెలుగుతుంది అంటే మనం ఏమేమి నేర్చుకోవాలి? మొదటి విషయం, దీపవృక్షం వెలుగుతుంది, మనం వెలుగై ఉండడం అంటే ఏంటో కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీపవృక్షం వెలుగుతుంది అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధి అక్కడ ఉంది అని అర్థం. ఈ దీపవృక్షం ఎప్పుడెప్పుడు వెలుగుతుండాలి, ఎప్పుడెప్పుడు వెలిగించాలి, ఏ టైంకి వెలిగించాలి అవి? ఏ టైంకి వెలిగించాలి అవి? దీపాలు ఎప్పుడు పెట్టాలి? అదే మెనోరా దీపాన్ని ఎప్పుడెప్పుడు వెలిగించాలని అడిగాను గట్టిగా. అది నిత్యము వెలుగుతూ ఉండాలి అనండి గట్టిగా. ఎందుకు కన్ఫ్యూజన్? ఎందుకు? ఎవరో కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోవద్దు. ఓకే, దీపం ఎప్పుడు వెలిగించాలి అంటే ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది, అది ఆరిపోకుండా చూసుకోవాలి. ఓకే, అది వెలుగుతూ ఉంది అంటే అర్థం ఏంటి? నెంబర్ 1, 3 విషయాలు చెప్తాను ఇక్కడ. నెంబర్ 1, వెలుగుతుంది అంటానికి 3 అర్థాలు. మొదటి అర్థం ఏంటంటే దేవుని సన్నిధి అక్కడ ఉంది అని అర్థం. అనండి ఒకసారి మాట. ఓకే, వెలుగు లేని చోటు చీకటి ఉంది అంటే అక్కడ దేవుని వాక్యం లేదని అర్థం. ఈ చీకటి గల స్థలం ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్ మన లోపల ఉంటుంది. మన లోపల కొన్ని ఆలోచనలో ఉంటుంది. ఆలోచన ప్యాటర్న్స్ అంటాం, థాట్ ప్రాసెసింగ్ అండ్ థాట్ ప్యాటర్న్స్ అంటాం. వాటిల్లో చీకటి ఉంటుంది. అంటే దేవుని ఆజ్ఞ ఏంటో తెలియకపోవడం, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలియకపోవడం, దేవుని చిత్తం ఏంటో తెలియకపోవడం. అర్థమవుతుంది నేను మాట్లాడేది? చూడండి ఒకసారి. సో మొదటిగా దేవుని వెలుగుతున్నాము. నేను వెలుగుతున్నానా లేదా? దీపం వెలుగుతుంది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను వెలుగుతున్నానా లేదా అని పరీక్షించుకోవడం కోసం 3 విషయాలు ఫాస్ట్గా చెప్తాను. మొదటి విషయం, వెలుగుతుంది అంటే అక్కడ దేవుని సన్నిధి, ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అక్కడ ఉంది అని అర్థం. దేవుని సన్నిధి అక్కడ ఉంది అంటే ఎస్, అక్కడ దేవుని యొక్క అద్భుతమైన ఏముందండి? దేవుని సన్నిధి, ద ప్రజెన్స్ అక్కడ ఉంది. నెక్స్ట్ రెండోది, సెకండ్ పార్ట్, రెండో విషయం చెప్తానండి ఒకసారి. వెలుగుతుంది అంటే ఓకే, దేవుని తోడు అంటాం కదా. దేవుని తోడు అంటే ఏంటో తెలుసా? దేవుని తోడు అనుభవించడం అంటే దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి తోడై ఉంటాడు అనుకుంటున్నారా? నేను ఎలా ఉన్నా పర్లేదు దేవుడు తోడై ఉంటాడు అనుకుంటున్నారా? నో, దేవుడు యోసేపుకు తోడై ఉంటాడు. యోసేపు అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించేవాడు అని అర్థం. ఇదిగో ఎవరో వచ్చి శోధిస్తే దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేస్తాను అని
పారిపోయేవాడు, దేవుని ఆజ్ఞలకి హృదయంలో చోటిచ్చేవాడు, దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడల కోసం, దానికోసం జీవించడం కోసం తనని తాను సిద్ధపరచుకునేవాడు. అలాంటి వాడు దేవుడు తోడై ఉంటాడు. అక్కడ మెనోరా వెలుగుతుంది ఆ వ్యక్తి లోపల. ఎవరి లోపల? యోసేపు లోపల మెనోరా వెలుగుతుంది కనుక దేవుడు తోడై ఉన్నాడు. అంటే ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అక్కడ ఉంది అని అర్థం. దేవుడు తోడై ఉన్నాడు. తర్వాత చూడండి ఒకసారి, దేవుడు తోడై ఉన్నాడు అనేది మొదటి విషయం. మెనోరా వెలుగుతుంది అంటే దేవుడు తోడై ఉన్నాడు. నువ్వు వెలుగుతున్నావా లేదా అని తెలిసేది ఎక్కడంటే నీకు దేవుడు తోడై ఉన్నాడా లేదా అని చెక్ చేస్తే సరిపోద్ది. దేవుడు తోడై ఉంటే నువ్వు ఎలా ఉంటావు అంటే ఫలిస్తూ ఉంటావు, వర్ధిల్లుతూ ఉంటావు, ఏమంటావు అంటే ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇది మొదటి విషయం, ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. సెకండ్, వెలుగుతుంది అంటానికి రెండో విషయం ఏంటంటే ద విజ్డమ్ ఆఫ్ ద తోరా అంటాం. దీన్నే తెలుగులో జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు అంటారు. దాన్ని అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా. జ్ఞానం ఉంటే సరిపోదు, ఇక్కడ కొన్ని విషయాలు తెలిసి ఉంటే సరిపోదు. ఇదంట ఇది ఎవరికి తెలియదు, నాకు ఒకటికే తెలుసు. ఇక్కడ కొంత జ్ఞానము, కొంత అవగాహన, కొంత నాలెడ్జ్ ఉంటే సరిపోదు. కానీ జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు అని రాస్తుంది. అంటే అర్థం ఏంటి? ఒకసారి ఈ వచనం చదువు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మీ మనోనేత్రములు వెలిగించబడినందున, వెలుగు మీ మనోనేత్రాలకు ఉంటే ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న శక్తి యొక్క అపరిమితత్వం ఎట్టిదో. అది చదివి పాస్టర్ గారు నాకేం అర్థం కాలేదు అంటారు. మంచిదే, ఓకే, వెరీ గుడ్. నేను 3 పీలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అక్కడ రాసున్నాయి. ఇది మీరు చదివిన దాంట్లో ఉన్న 3 పీలు. పీ నెంబర్ 1 ద పర్పస్. మొదటి పీ అంటే నువ్వు వెలుగుతూ ఉన్నావంటే ఈ 3 పీలు నీ దగ్గర ఉంటాయని అర్థం. ఈ 3 పీలు నీ దగ్గర ఉండడం అని అర్థం. ఓకే, మొదటిదేమో దేవుని సన్నిధి అక్కడ ఉండమని, రెండోదేమో విజ్డమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుని వాక్యం వెల్లడి అగుటతోడనే ఏం కలుగుతుందండి? వెలుగు కలుగుతూ ఉంది. దేవుని వాక్యం వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. నెక్స్ట్ రెండో చూడండి ఒకసారి. సెకండ్, ఇక్కడ 3 పీలు. పీ నెంబర్ 1 ఏంటి? ద పర్పస్ ఆఫ్ గాడ్. ఇక్కడ వచ్చి ఇక్కడ నిలబడని చెప్పాను. నేను పిలిచి ఇక్కడ వచ్చి నిలబడని చెప్పాను. ఎందుకు పిలిచారు, ఈ పిలిస్తే ఏం జరుగుతుంది, దాని గురించి తెలుసుందనుకోండి, పిలుపు వల్లైన నిరీక్షణ ఎట్టిదో నీకుంటే, ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ నీకు అర్థమైతే, ఈ తరంలోనే ఎందుకు పుట్టావు, ఈ జనరేషన్లో ఎందుకు పుట్టావు, లేదా అర్థమవుతుందని మాట్లాడేది, ఈ ప్రజల మధ్య ఈ లొకాలిటీలో ఎందుకు పుట్టావు, ఈ రాష్ట్రంలోనే ఈ జిల్లాలోనే ఎందుకు పుట్టావు, లేకపోతే ఈ సమస్యల మధ్యనే ఎందుకున్నావు, నిన్ను దేవుడు ఇక్కడ ఎందుకు పెట్టాడో దాని యొక్క పర్పస్ నీకు అర్థమై ఉండడం ప్రత్యక్షత కలిగిన మనసు యొక్క మొదటి విషయం. ఫస్ట్ పీ. అర్థమైందా? ఫస్ట్ పీ. అది దీన్నే విజ్డమ్ అంటాం. విజ్డమ్ అంటే జ్ఞానం. ఏదో కొన్ని తెలిసి ఉండడం వేరు. నేను ఇక్కడ ఎందుకున్నాను, ఈ ప్రజల మధ్య, ఈ ప్రదేశంలో, ఈ ఇంట్లో, ఈ తెలుగు లేకపోతే ఈ ఏరియాలోనే ఎందుకున్నాను, ఆ పర్పస్ తెలిసి ఉండడం ముందు చూసినావా? ఇది ప్రత్యక్షత జ్ఞానం అంటాం దాన్ని. ఉట్టి జ్ఞానం కాదు అది, ప్రత్యక్షత గల మనస్సు. ఓకే, పిలుపు వల్ల అయినటువంటి నిరీక్షణ ఎట్టిదో. ఎందుకు పిలిచాడో నాకు తెలుసా, నన్ను ఎందుకు ఇక్కడ పెట్టాడో తెలుసా, నాకే ఎందుకు ఇలా ఉందో తెలుసా, నీకే ఎందుకు జరుగుతున్నాయి. నథింగ్ ఈజ్ కోఇన్సిడెన్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, నథింగ్ ఈజ్ యాక్సిడెంటల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్కెస్ట్రేటెడ్ బై ద ఆల్మైటీ గాడ్. ప్రతిదీ ఆయన చిత్తంలో జరుగుతున్నాయి.
ఏది యాక్సిడెంటల్గా జరగట్లేదు. సో ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అండ్ మై పొజిషనింగ్. సెకండ్ పి, రెండో పి ఏమంటామంటే పొజిషన్స్ అనండి ఒకసారి. పొజిషన్స్ అంటే స్వాస్థ్యము, పొజిషన్స్ కాదు, పొజిషన్స్. ఓకే, స్వాస్థ్యము. స్వాస్థ్యము ఏమని రాస్తుంది అక్కడ? పరిశుద్ధులలో స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో. ఫస్ట్ పి ద పర్పస్, సెకండ్ పి ఏమేమి స్వాస్థ్యం ఇచ్చాడు. నేను ఇక్కడ నిలబడ్డాను, ఇక్కడ పిలిచాడు, ఇక్కడ నిలబెట్టాడు, నన్ను ఈ ప్లేస్లో నిలబెట్టాడు, ఈ ప్లేస్లో ఉంచాడు. ఆ ఉంచినందుకు ఏమేమి ఇస్తాడు దేవుడు నాకు, ఏమేమి ఏర్పాటు చేశాడు, ఏమేమి రిసోర్సెస్ నాకు అంటగట్టాడు, ఏమేమి విషయాలు నా చేతిలో పెట్టాడు. దేవుడు నాకు ఏమేమి ఇచ్చాడు, ఏమేమి ప్రొవైడ్ చేశాడు, ఏమేమి ఇచ్చాడో, ఏమేమి పెట్టాడో తెలిసి ఉండడం రెండోది. సెకండ్ పి. ఓకే, ఈ మూడు పీలు రెండో దాని గురించే మాట్లాడుతున్నాం. దేవుని ఆ మెనోరా వెలుగుతుంది అంటానికి సంబంధించిన 3 కారణాల్లో రెండోది ఇది. ఆ రెండో దాంట్లో 3 పీలు చెప్తున్నాను. స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో. థర్డ్ పి, మూడో పి అనండి ఒకసారి. వాట్ ఈజ్ థర్డ్ పి? పవర్ ఆఫ్ గాడ్ అనండి ఒకసారి. దేవుడు మనలో వినియోగించే శక్తి యొక్క అపరిమితత్వం ఎలాంటిదో. ఇవి 3 ఎరిగి ఉండునట్లుగా మనోనేత్రాలు వెలిగించండి. నాకు మీ మనోనేత్రాలు వెలిగించబడిన ఎడల మీరు మనోనేత్రాలు వెలిగించబడి జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు మీరు కలిగి ఉండాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. అంటే వెలుగుతూ ఉండాలి. ఓ ఎఫ్ఎస్సి సంఘమా, మీరు వెలుగుతూ ఉండాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ విషయంలో వెలుగుతూ ఉండాలి? మెనోరా వెలుగుతుంది అంటే మనం వెలుగుతున్నామా లేదా తెలియజేసే విషయం ఒకటి, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ నాతో ఉండడం, దేవుని తోడు అనుభవించడం, అభివృద్ధి చెందుతూ ఉండడం, విశ్వసిస్తూ ఉండడం, ఫలిస్తూ ఉండడం. మన ఫలం ఎప్పుడూ కంటిన్యూ అవుతుండాలి. అంటే నా సర్కిల్ నుంచి నా లైట్ పక్కకి వెళ్ళాలి, నాతో ఆగిపోవద్దు. నీకు ఒట్టి జ్ఞానమే ఉందనుకో, నువ్వు ఎవరికి లైట్ ఇవ్వవు, నీ వల్ల ఎవరికి ప్రయోజనం లేదు, నీ వల్ల అందరికీ ప్రాబ్లమే. అర్థమైందా నేను మాట్లాడేది? నీ వల్ల అందరికీ ప్రాబ్లమే. ఎందుకంటే జ్ఞానము గట్టిగా, జ్ఞానము ఉప్పొంగజేయును, జ్ఞానము మరి ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను. జ్ఞానము వేరు, జ్ఞానముతో కూడిన ప్రత్యక్షత కలిగిన మనస్సు వేరు. ఆ మనస్సు ఎలా ఉంటుంది అంటే ఈ 3 విషయాలు అన్నమాట. సరే, మెనోరా వెలుగుతుంది అంటే, లేదా దేవుడు క్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాడు, ఆయన ఇంకా వెలుగై ఉన్నాడు, ఆయనతో పాటు మనము కూడా వెలుగై ఉన్నామా లేదా? వెలుగై ఉంటే ఎలా ఉంటుందో చెప్పడం కోసం ఈ విషయాలు చెప్తా ఉన్నాను. మెనోరా వెలుగుతుంది అని చెప్పే సాదృశ్యాలు ఇవి. నంబర్ 1, దేవుని ప్రజెన్స్ అక్కడ ఉంది. నంబర్ 2, ద విజ్డమ్ ఆఫ్ ద తోరా, దేవుని వాక్య ప్రత్యక్షత జ్ఞానం మన మనోనేత్రాలకు ఉంటుంది. అంటే ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. చీకటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. కనపడతాయని ఎక్కడుందో తెలుస్తుందా? తెలియదు. పర్పస్ ఏంటో తెలుసా? తెలియదు. కానీ నీకు దేవుడు నన్ను ఇక్కడ ఎందుకు పెట్టాడో, ఇక్కడ ఎందుకు పెట్టాడో అని నీకు అనిపిస్తుందంటే నువ్వు ఇంకా వెలుగు కిందికి రాలేదన్నమాట. పర్పస్ నీ పిలుపు వల్లైన నిరీక్షణ ఎట్టిదో నీకు ఎరుగునట్లుగా, నీ పిలుపు వల్లైన నిరీక్షణ ఎట్టిదో నీకు తెలియడం కోసం. తెలియలేదంటే ఇంకా చీకట్లో ఉన్నాం. నెక్స్ట్ దాని తర్వాత దేవుడు తన పరిశుద్ధుల కోసం ఎలాంటి స్వాస్థ్యం ఏర్పాటు చేస్తారో ఆ స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం, ఎంత గొప్ప స్వాస్థ్యం కోసం ఇక్కడ నాకు ఇవ్వబోతున్నాడో, ఇక్కడ నన్ను నిలబెట్టాడో అది నాకు తెలిస్తే. తెలియకపోతే ఏం చేస్తాం? ఈ 3 తెలియకపోతే అడుక్కు తింటాం. అంతే కదా. ఇప్పుడు ఎంతో ఆస్తి ఉండొచ్చు, ఎంత ఉందో తెలియదు. ఎంతో ఆస్తి ఉండొచ్చు, ఎంత ఉందో తెలియదు. ఒకటి. రెండోది ఏం చెప్పాను? ఫస్ట్దే పర్పస్, సెకండ్ది ఎంత స్వాస్థ్యం ఉందో తెలియదు. రెండోది, ఫస్ట్దేమో నేను ఇక్కడ ఎందుకున్నానో తెలియదు. తర్వాత మూడోది ఎంత శక్తి నాకుందో తెలియదు. ఈ 3 తెలియకపోతే గుడ్డితనం, ఆత్మీయ గుడ్డితనం అంటాం. అది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది.
మనం ఉన్న కన్ఫ్యూజన్ ఏ కన్ఫ్యూజన్ లేదండి. నాకు తెలుసు నేను ఎటు వెళ్తున్నాను, నాకు తెలుసు దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో, నాకు తెలుసు ఈ ప్రపంచంలో లేకపోతే నాకున్న ఈ తరంలో దేవుడు నన్ను ఎలా నిలబెట్టుకోబోతున్నాడో, ఏం చేయబోతున్నాడో, ఏమేమి ఎక్విప్ చేశాడో, ఏమేమి పెట్టాడో, ఎలా పిలిచాడో, తర్వాత ఎక్కడి ఎలా వెలిగించబోతున్నాడో, ఎలా వెలుగుగా నిలబెట్టుకోబోతున్నాడో నాకు తెలుసు అనేది తెలిసిన జ్ఞానం అది ఏం చేస్తుందంటే నాకు మాత్రమే తెలుసు అనుకోండి. ఐ మీన్ ఉట్టి జ్ఞానం అనుకోండి, అది పర్పస్ ఏంటో తెలియదు, జ్ఞానం ఉంది నీ పట్ల. ఓకే, పలానా అని 4-5 సబ్జెక్ట్ నాలెడ్జ్ చెప్పొచ్చు. ఇదిగో ఇక్కడ ఇది రాసింది, ఇక్కడ ఇది రాసింది, ఇది ఇన్నిసార్లు ఉందో దానిసార్లు ఉంది, దాని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, అవన్నీ చెప్పొచ్చు కాక అవన్నీ జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది. నీకు తెలిసిన జ్ఞానం క్షేమాభివృద్ధి కలగజేయాలంటే ముందు నీకు ప్రత్యక్షత కలిగిన మనస్సు కలిగి ఉండాలి. ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. నాకే కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా క్షేమాభివృద్ధి కలుగుతుంది. లేకపోతే ఆ జ్ఞానం వల్ల ఏ ప్రయోజనం లేదు. వాళ్ళతోనే అసలు ప్రాబ్లం అంతా. ఈ తెలవని వాళ్ళకంటే మాకు తెలుసు అనుకునే వాళ్ళతోనే చాలా సమస్య. మీరు గమనించండి ఒకసారి. తెలియదు అన్నాం అనుకోండి, కూర్చోబెట్టి నేర్పించవచ్చు. తెలుసు అన్నాం అనుకోండి, పక్కన వినకపోవడం సరికాదు కదా, ఇంకా తెలుసు అనే దాంట్లో ఇంకొంచెం పాడు చేసుకుంటూ వెళ్ళిపోతారు. రైట్, ఓకే, అర్థమవుతుంది కదా. వెలుగుతూ ఉంది అని చెప్పడానికి రీజన్ నెంబర్ 1 ఎలా తెలుస్తుంది మనకి అంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నానా లేదా ఎలా తెలుస్తుందంటే, 1 దేవుని సన్నిధి నాతో ఉంటుంది, 2 జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు కలిగి ఉంటాం, మూడోది ఇది వినాలి. అది వెలుగుతుంది అంటే మూడో విషయం ఏం చెప్తుందంటే, ద ఎండ్యూరింగ్ కంపాషన్ అండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమ, కనికరము, కృప ఇంకా ఉన్నాయి అని అర్థం. ఎదురాడుతూనే ఉన్నాయి అని అర్థం. అర్థమవుతుందని మాట్లాడేది. నేను వెలుగుతున్నాను, దేవుడు వెలుగై ఉన్న దేవుడు నన్ను వెలిగించాడు, నేను వెలుగుతున్నానటానికి మూడవ కారణం ఇది. వెలుగుతున్నా అని చెప్పాలంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా అనండి ఒకసారి. నువ్వు వెలుగుతున్నావంటే నీలోంచి అవతలోడికి వెళ్ళాల్సిన విషయం ఏంటి తెలుసా? నువ్వు లోకానికి వెలుగు అంటే అర్థం ఏంటంటే, నేను లోకానికి వెలుగు అంటే దేవుడు నన్ను ప్రేమించినట్టే దేవుడు లోకమును ఎంతో ప్రేమించదు. చీకటిని దేవుడు ఎంతో ఆ చీకట్లో దేవుడు తన వెలుగును ప్రసరింపజేస్తున్నాడు. ఆ వెలుగును తన కుమారుని ద్వారా వెలిగిస్తున్నాడు. ఆ కుమారుడు వచ్చి ఒక్కొక్క మనిషిని వెలిగిస్తూ వెళ్తున్నాడు. తన వాక్యం ద్వారా ఒక్కొక్క మనిషిని వెలిగిస్తున్నాడు. ఆ వాక్యము ఇదిగో వాళ్ళ పర్పస్ ఏంటో తెలియజేస్తుంది, వాళ్ళ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో తెలియజేయడం అంత మాత్రమే కాదు, వారి కోసం పొజిషన్స్ ఏమన్నా తెలియజేస్తుంది. అంతేకాదు వారిలో దేవుడు ఎంత శక్తిని వినియోగిస్తున్నాడో, దేవుడు ఎంత శక్తివంతమైన కార్యాలు వాళ్ళలో చేస్తాడో వాళ్ళకి తెలిసేటట్టు చేస్తుంది. వాక్య ప్రత్యక్షత అలా వెలిగిస్తూ వెళ్తాం. అరే నీకు ఇన్ని సమస్యలు వచ్చాయా, దేవుడు నీకు తోడై లేడేమో, నీకేం జరగట్లేదా, దేవుడు నీకు తోడై లేడేమో, దేవుడు తోడై లేడేమో అని చెప్పడం కోసం ఈ వాక్యం చెప్పట్లేదు. దేవుడు మీకు తోడై ఉన్నాడు, గ్రహించండి. మీరు కేవలం వెలిగించబడ్డం మాత్రమే కాదు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పడం కోసం ఈ వాక్యం. మూడో మాట, వెలుగుతుంది అంటే ద ఎండ్యూరింగ్ కంపాషన్, లవ్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అపరిమితమైనటువంటి ప్రేమ, కనికరము, కృప ఇంకా తన సమాజం మీద ఉంది అని అర్థం. అది వెలుగుతుంది అంటే దేవుని యొక్క కంపాషన్, దేవుడు ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఎందుకు ఎలా తెలుస్తుంది ఈ విషయం? వాక్యం యొక్క సారాంశమే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని. వాక్యం వచ్చి నన్ను వెలిగించిందంటే అర్థం ఏంటో తెలుసా? నన్ను నేను ప్రేమించుకోవడం అనేది చీకటి. అది నేను ఒక్కడనే బాగుండాలి, ఎవరెడిపోయినా నాకు సంబంధం లేదు, అదే చీకటి. ఆ చీకటి నుంచి నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావో, ఇతరుల్ని ప్రేమించుకునే లెవెల్కి నీ సెల్ఫ్ సెంట్రాలిటీలో నుంచి క్రైస్ట్ సెంట్రాలిటీలోకి మారిపోతావు. అలా మారిపోయినప్పుడు నువ్వు వెలిగించబడ్డావు. నీ వెలుగు పక్కనోడికి అంటుకుంటుంది. పక్కనోడికి వెళ్ళినప్పుడు అదే జ్ఞానం నాకు కావాలనిపిస్తుంది కదా.
ఉట్టి జ్ఞానం వెళ్తే దానివల్ల ప్రయోజనం లేదు. అలాగ నేను ఉండాలి, అలాగ నేను మారిపోవాలి, అది కాదు. కానీ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని తన సేవకుని ద్వారా నాకు ప్రకటించబడింది. నన్ను చూస్తే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని అర్థం కావాలి. అలా అర్థమయ్యే విధంగా నా నుంచి బయటికి వెళ్తుందంటే నేను లోకమునకు గట్టిగా కొంచెం గట్టిగానండి, నేను లోకమునకు, ఇంకొంచెం గట్టిగా, నోరు తెరవట్లే, కొంచెం గట్టిగా అందాం. నేను లోకమునకు, ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు, మనము లోకమునకు వెలుగై ఉన్నాం. ఇప్పుడు చదవండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం చదువుతాం డైరెక్ట్గా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంటనున్న వారందరికీ వెలుగుచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఓకే, ఇక్కడ వెలుగు అనేది ఎప్పుడైనా సరే నాకు ఒక్కడికే కాదు. నేను వెలిగించబడ్డాను అంటే అది నా ఒక్కడికే ప్రయోజనం చేయదు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ప్రయోజనం చేస్తుంది. అవన్నీ అన్నది గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. నేను వెలిగించబడ్డాను అంటే అది నా ఒక్కడికే ప్రయోజనం చేయదు, నా చుట్టూ ఉన్న అనేకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏమని రాస్తుందంటే మత్తయి సువార్తలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండే పట్టణము మరుగై ఉండదు అనండి ఒకసారి మాట. మామూలుగా నేను ప్రార్థన చేసేటప్పుడు మీరు గమనిస్తే ఒక పదం, రెగ్యులర్గా వాడే ఒక పదం ఉంటుంది. ఏంటో తెలుసా? దేవుడా వీళ్ళ తల పైకెత్తు అని. తల పైకెత్తు అంటే తల దించుకున్న స్థితిలో తల పైకెత్తితే, అందరికంటే పైకెత్తితే అందరు చూస్తారు ఆ తలని, అందరు ఆ తలని చూస్తారు, చూడాలి. కొండ మీద ఒక పట్టణం ఉందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మరుగై ఉండదు. అట్లా చూస్తే అదే కనపడుద్ది, కళ్ళు తెరిస్తే అదే కనపడుద్ది. కొండ మీద ఉండే పట్టణం కళ్ళకి ఎదురుగా ఉంటుంది. నువ్వు ఎట్నుంచి చూసినా అది మన కళ్ళకి కనిపిస్తాం. కొండ మీద ఉండే పట్టణం మరుగై ఉండదు. అలాగే వెలిగించబడినటువంటి దీపాన్ని వెలిగించి కొంచెం క్రింద పెట్టారట, తీసుకెళ్ళి ఎక్కడ పెడతారట? దీప స్తంభం మీద పెడతారట. పెట్టి ఎందుకు పెడతారట? అక్కడ పెట్టడం యొక్క పర్పస్ ఏంటి? ఏమని వస్తుంది అక్కడ? ఇంట ఉండేవారందరికీ వెలుగునివ్వడం కోసం అది దీప స్తంభం మీద పెట్టబడతాట. అంటే మనం వెలిగించబడ్డాము అంటే, నువ్వు నేను వెలిగించబడ్డాము అంటే, ఇందాక నేను చెప్పిన 3 విషయాల్ని కలిపి చూడండి ఒకసారి. దేవుని తోడును వ్యక్తిగతంగా అనుభవిస్తా. 2, దేవుని యొక్క వాక్య జ్ఞానం కలిగి ఉండి మన పట్ల ఆయనకున్న చిత్తమేంటో, మన పిలుపేంటో. ఆ తర్వాత 2వది మన కొరకు ఏర్పాటు చేసిన స్వాస్థ్యం ఎలాంటిదో, పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనకు భాగమేంటో. అంతేకాకుండా చివరిది ఆయన మనలో వినియోగించే శక్తి ఎంత గొప్పదో. ఇవి 3 అర్థమవుతాయి. చాలామంది భక్తి ఉంటుంది కానీ భక్తి గలవారే కానీ దాని శక్తిని ఆశ్రయించలేదట. భక్తి కలిగి ఉన్నాం, మాకు దేవుడు తెలుసండి, ప్రార్థన చేసుకుంటామండి, పొద్దున్న ప్రార్థన చేసుకుంటాం, మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేయండి, బాగా వినండి ఒకసారి. ప్రార్థన చేయడం, భక్తి చేయడం, భక్తి తెలిసి ఉండడం వేరు. భక్తిలో ఉన్నటువంటి శక్తి ఉంది ఒకటి, ఆ శక్తిని ఆశ్రయించడం వేరు. ఒక సాక్ష్యం తర్వాత ఇంకో సాక్ష్యం రెడీగా ఉండాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు ఈరోజు దేవా ఒక శక్తి కార్యం చేయి ప్రభువా నాలో అని
భక్తి యొక్క శక్తిని ఆశ్రయించాం ఈరోజు. ఆశ్రయించి ఒక ఘనకార్యాన్ని పొందుకున్నాం. వచ్చి సంఘంలో అందరి ముందు చెప్తాం, దేవుడు ఒక కొత్త కార్యం చేశాడు మా జీవితంలో అని చెప్పిన తర్వాత, వినండి ఒకసారి. అది చెప్పిన తర్వాత నెక్స్ట్ కార్యం అంటే ఇంకో ప్రమాదం జరిగి దాని నుంచి బయటికి రావడం, అది కాదు. ఇంతకంటే ఇంకొంచెం గొప్ప కార్యం నా జీవితంలో చేయి ప్రభువా. భక్తి ఉండడం వేరు, భక్తి యొక్క శక్తిని ఆశ్రయించడం వేరు. అయితే వెలిగించబడిన వెలుగు దీపస్తంభం మీద పెట్టబడతా ఉంది. దీప స్తంభం మీద లేదనుకోండి, కొంచెం కింద పెడితే దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఓకే, ఒక గదిలో లైట్ ఎలా పెట్టాలి, లైట్ ఎక్కడి నుంచి ఎంత ఉండాలి, ఎంత దాన్ని ఏమంటామంటే అది ఎలా ఉండాలంటానికి లెక్కలు ఉంటాయి. అయితే నా పాయింట్ ఏంటంటే, మనల్ని దేవుడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. ఎంత వెలిగించాలో అంత వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆ వెలుగు మనలో ఉన్న చీకటి ద్వారా, దుష్క్రియల ద్వారా ఆ వెలుగుకి మనం అబ్స్టాకిల్స్ లాగా అడ్డంగా ఉంటాం, నీడబడుతుంది అప్పుడు. ఓకే, బాగా వినండి ఒకసారి. క్రీస్తు వెలుగు చేత నేను వెలిగించబడితే, ఇందాకేమన్నా నేను, క్రీస్తు వెలుగు మధ్యలో ఉన్న క్యాండిల్ వెలుగుతుంది కదా, వెలుగుతుంటే ఒక సర్కిల్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఈ సర్కిల్లో ఉన్నటువంటి వెలుగును నేను తీసుకున్నాను అనుకోండి, పక్కనున్న క్యాండిల్ నేను వెలిగించబడ్డాను అనుకోండి, అప్పుడు ఏమో తెలుసా, అదే సర్కిల్ని ఎక్స్ట్రా సర్కిల్ ఫామ్ చేస్తాను. అలా కాకుండా వెలిగించబడకుండా అక్కడ ఉన్నాను అనుకోండి, ఏమో తెలుసా, ఆ వెలుగుకి ఆటంకంగా మారుతాం. ఏమవుతుంది అవతల పక్కన ఏమొస్తుందమ్మా, నీడ వస్తుంది కదా, నీడ పడుద్ది కదా అక్కడ. ఆ నీడకు కారణం ఏంటి? నేను వెలిగించబడకపోవడం. నేను వెలిగించబడకుండా ఉండడం అనేది నాకు ఒక్కడికే కాదు ప్రాబ్లం, నా చుట్టుపక్కల కూడా ప్రాబ్లమే. నేను వెలుగై ఉన్నటువంటి క్రీస్తు పక్కన ఉన్నానంటే, వెలిగించబడకుండా ఉంటే నా నీడ పక్క పడుతుంది, చీకటిది. అలా కాకుండా నేను వెలిగించబడితే ఆ నీడ మాయమైపోయి అది కూడా వెలుగు కిందికి వచ్చేస్తుంది. ఆ సర్కిల్ ఇంకొకరికి, ఆ సర్కిల్ ఇంకొకరికి. ఓకే, సో ఇలాగా వెలిగించబడ్డ తర్వాత చూడండి ఒకసారి. వెలిగించబడిన వాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండే పట్టణం మరుగై ఉండదు. దీపం వెలిగించి ఎవరు కూడా కుంచ కింద పెట్టరు. ఎక్కడ పెడతారట? ఇంటిలో ఉండు వారందరికీ వెలిగించున్నట్లుగా దీప స్తంభం మీద పెడతారు. అది చెప్పి దాని తర్వాత రాస్తుంది. ఇప్పుడు చదవమా ఒకసారి. దీపస్తంభం మీద పెడతారు. మనుషులు మీ సత్క్రియలను చూచి, ముందు వచనం చదవ ఒకసారి, 15వ వచనం. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట ఉండే వాళ్ళందరికీ వెలిగివ్వడం కోసం దీపస్తంభం మీదనే పెడతారు. తర్వాత మనుషులు మీ సత్క్రియలను చూచి, ఓకే, ఆ దీపం పెట్టడం దాని అంతటి గురించి ఒక్క మాటలో కంక్లూజన్ చూడండి ఒకసారి. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడు. మీరు వెలుగై ఉన్నారు కదా, మీరు నేను వెలుగై ఉన్నాను, క్రీస్తు వెలుగై ఉన్నాడు, మీరు కూడా వెలుగై ఉన్నారు. ఎలా వెలుగై ఉంటారంటే, మీరు నాలో ఏకాండమై ఉన్నారు. నాలో ఉన్న ఆయిలే మీలోనికి ప్రవహిస్తూ ఉంది. అయితే ఆ ఆయిల్ ప్రవహించాలి అంటే, క్రీస్తు యొక్క శ్రమల ఆయిల్ మనలో కూడా ప్రవహించాలి అంటే, దేవునికి స్తోత్రం ఏకాండమై ఉండాలి. ఓకే, దాని గురించి మాట్లాడాలి యాక్చువల్ నేను. తర్వాత పాయింట్ ఏంటంటే, వెలిగించబడినటువంటి వ్యక్తి ఎలాగ దాన్ని కంటిన్యూ చేస్తాడు, దాన్ని ఎలా ప్రసరింపజేస్తాడంటే, సత్క్రియలు అనండి ఒకసారి. సత్క్రియలు అనే వెలుగును ప్రకాశింపనీయుడి అంటాడు. వెలుగు సత్క్రియలు ప్రకాశించలేదనుకోండి, మనం పనిచేసే చోట, మనం ఉన్న చోట, మనం నడిచే చోట, మనం ప్రయాణించేటప్పుడు మనం గనక దేవుని చిత్తము చేస్తూ మన ఇష్టం కాక దేవుని ఇష్ట ప్రకారం నడుచుకుంటా ఉన్నామనుకోండి, నేను దేవుని చిత్తమే చేస్తానని చెప్పి గట్టిగా కూర్చున్నాం అనుకోండి, అది వెలుగును ప్రసరింపజేస్తున్నా. లేదంటే అక్కడ మనము క్రీస్తు యొక్క వెలుగు అక్కడికి రాకుండా మనమే అడ్డంగా ఉండి చీకటిని, నీడని ఫామ్ చేస్తున్నాం. ఆ నీడ ఎవరిది అంటే వెలిగింపబడని వ్యక్తిది. ఈరోజు చాలామంది చీకట్లో ఉండటానికి కారణం ఎవరు అని అడిగితే, వెలిగించబడనటువంటి
దేవుని మందిరంలో ఉండేవారే కారణం. మీ వలనే కదా నా నామము అన్ని జనుల మధ్య అవమానించబడుతూ దూషించబడుతూ ఉంది. దీని గురించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి ముగిస్తాను ఈరోజుకి. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, క్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడు. ఓకే, ఆ క్రీస్తు యొక్క వెలుగు తీసుకునే వ్యక్తి తను వెలుగై ఉన్నాడు. తన నుంచి వెలుగు ఇంకొకరికి పాస్ అవ్వాలి. క్రీస్తు యొక్క వాక్య వెలుగుని, ప్రత్యక్షతని పౌలు తీసుకున్నాడు. పౌలు యొక్క ప్రత్యక్షత నెక్స్ట్ జనరేషన్ అనగా తిమోతి ద్వారా వెళ్ళింది. ఈ మూడింటిని కలిపి క్యాండిల్ నెంబర్ 1, 2, 3 అండ్ నెంబర్ 4. అది ఎలాగో జస్ట్ ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి నేను ముగించేస్తాను. వాళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని, అనగా పౌలుకి క్రీస్తుకు మధ్య ఉన్న రిలేషన్. అంటే క్రీస్తు వెలిగించబడితే, అంటే క్రీస్తు వెలుగై ఉంటే ఆ వెలుగు యొక్క ప్రకాశం పౌలుకి అందింది. సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నా, దీని గురించి మాట్లాడుకున్నాం. సో ఇదే పౌలు ఇప్పుడు ఏమంటాడు తెలుసా, ఏది పత్రికలో, నాకు బయలుపరచబడిన క్రీస్తు ప్రత్యక్షత, ఇట్స్ మై రెవల్యూషన్ అంటాడు. రెవల్యూషన్కి తనే అథారిటీగా మారిపోయాడు. ఇట్ ఈజ్ మై రెవల్యూషన్ అంటాడు. సో ఆ రెవల్యూషన్ని ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్, పౌల్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎవరు? ఆ రెవల్యూషన్లో అనగా ఆ రెవల్యూషన్ నెక్స్ట్ జనరేషన్ మొత్తంలో తనకి అనేక సంఘాలు కట్టాడు, స్వార్థ ప్రయాణాలు చేశాడు, దండయాత్రలు చేశాడు, ప్లేసెస్ తిరిగి అనేకుల మధ్య సువార్త చెప్తూ 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 బయలుదేరాడు. వాళ్ళందరిలో తిమోతిని మాత్రమే ఆయన సంబోధించే కొన్ని విషయాలు చెప్తాడు. అదేంటో తెలుసా? అంటే ఇది అర్థమైతే ఒక మెనోరాకి, ఒక్క దీపవృక్షానికి కొమ్మలై ఉండడం ఎలాగో, ఆ కొమ్మలై ఉండవే సంఘంలో ఉంటాయి, లేకపోతే ఇంకో సపరేట్ వెలుగై ఉంటాయి. అర్థమవుతుందని మాట్లాడేది. క్రీస్తుకు వేరే ఉంటాం. బాగా వినాలి ఒకసారి మాట. సో క్రీస్తు నుంచి పౌలు నుంచి తిమోతి. తిమోతిని పౌలు ఏమన్నాడో జస్ట్ కొన్ని మాటలు చెప్పేసి ముగిస్తాను. ఈ పౌలు తిమోతిని ఏమన్నాడు తెలుసా? నా నిజమైన కుమారుడు అన్నాడు. ఒకసారి మాట కొంచెం గట్టిగా మాట్లాడాలి. అంటే ఆయనకు అన్నా అని కాదు, ఆయన నేను అన్నానని అనట్లేదు. అనగా హీబ్రాయిక్ లేకపోతే మైండ్, లేకపోతే జూయిష్ మైండ్ సెట్ ప్రకారం ఆలోచిస్తే, వాక్యోపదేశం చేసేవాడు వాక్యోపదేశం పొందేవానికి తండ్రి అయి ఉంటాడు. వాక్యం చెప్పేవాడు వాక్యం వినేవానికి తండ్రి అవుతాడు. ఎలీషా ఏలియాని తండ్రి అంటాడు. ఎలీషా ఏలియాని తండ్రి అంటాడు. యాకోబు అబ్రహాముని తండ్రి అంటాడు. ఎందుకంటే యాకోబు అబ్రహాం దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి. అబ్రహాం తాత అవ్వడు, తండ్రి అవుతాడు. ఎందుకంటే అబ్రహాం తనకి టీచర్ కాబట్టి. సో యేసు మనకి తండ్రి అవుతాడు, ఎందుకంటే ఆయన మన టీచర్ కాబట్టి. రైట్, చూడండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, ఈ తండ్రిని లేకపోతే ఈ యొక్క తండ్రి ఆయన అంటాడు, అందరు నా పిల్లలే, కానీ నాకు ఒక్కడే నిజమైన కుమారుడు ఉన్నాడు. ఎవరు? తిమోతి. ఒక్కడే నిజమైన కుమారుడు ఉన్నాడు. ఈ పౌలు గురించి ఒక మాట చెప్పాలి, వినండి ఒకసారి. ఈ పౌలు ఏమంటాడంటే, సంఘము నిమిత్తం క్రీస్తు అనుభవించిన శ్రమలలో ఇంకేదన్నా మిగిలింటే నేను పడ్డానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. ఏ కాండమై ఉన్న అనదర్ పైప్, అనదర్ బ్రాంచ్ మాట్లాడేది అర్థమవుతుంది కదా. ఏమన్నాడు పౌలు? రెఫరెన్స్ తీసి చూపించడానికి టైం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా చెప్పేసి వెళ్ళిపోతాను. సంఘము నిమిత్తం, దేనికోసం? కష్టపడి, శ్రమపడి, బాధపడి, హింసించబడి, ఆ హింస, బాధ, వేదనలన్నీ ఎవరి కోసము కాదు. ఒక్క చిన్న మాట తట్టుకోలేవు. సంఘము నిమిత్తము అనుభవించడానికి క్రీస్తు శిలువ శ్రమలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఏమన్నా మిగిలి ఉంటే
నా శరీరంలో నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అంటే ఇందాక ఏం చెప్పాను నేను? క్రీస్తు శిలువ శ్రమలు 3 భాగాలని చెప్పాను కదా. ఒకటేమో ఇంటర్నల్గా పడే శ్రమ, ఒకటేమో సొసైటీలో పడే శ్రమ, మూడోదేమో ఆకాశానికి భూమికి సమస్త ప్రపంచం ఎదుట పడే శ్రమ. ఈ 3 రకాల శ్రమలు అన్ని క్రీస్తు సమాప్తమైనది అన్నాడు. అయితే పౌలు అంటున్నాడు, సంఘం నిమిత్తం ఇంకా ఏదన్నా శ్రమ పడాల్సి ఉంటే అది నా శరీరంలో నేను అనుభవించడానికి రెడీగా ఉన్నాను అంటాడు. ఎందుకంటే అదే క్రీస్తుతో అంటుగట్టబడిన ఏకాండమై ఉన్న ఇంకొక పైప్ కాబట్టి, ఇంకొక బ్రాంచ్ కాబట్టి. ఈ పౌలు తనకున్న అనేక మంది పనివారు, జత పనివారు, సహోదరులు, లేకపోతే తన కన్నవారు అనేక మంది ఆత్మీయ సంతానం ఉన్నప్పటికీ పౌలు తిమోతిని మాత్రమే అంటాడు, నా నిజమైన కుమారుడు. ఎందుకంటాడు తెలుసా మాట? యాక్చువల్గా అది ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక వారం అంతా తీసుకోవచ్చు, నేను అంత మాట్లాడచ్చు. పౌలు తిమోతిని పట్టుకొని నా నిజమైన కుమారుడు అనే ఒక్క మాట, ఆ మాట ఆయనతోనే, ఉట్టి కుమారుడు కాదు, నిజమైన కుమారుడు అనే పదం ఎందుకు వాడాడని చెప్పడానికి. చూడండి ఒకసారి, ఇది అర్థమైతే మనకి, ఈ విషయం మనకి బోధపడితే ఏమవుతుందంటే మనము వెలుగై ఉండడం అంటే ఏంటో అర్థమవుతుంది. ఓకే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం 22వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 19 నుండి 22 వరకు. నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షణ ఉంచుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడెవడును నా యొద్ద లేడు. మీ క్షేమం కోసము నిజంగా చింతించేవాడు అతని వంటివాడు ఇంకెవరు లేరు. ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ ఆ సంఘం గురించి చింతించే పౌలు, ఏమండి నాకు మాట్లాడేది అర్థమవుతుంది కదా? ఫిలిప్పీ సంఘం కోసం చింతించే పౌలు మీకోసం చింతించే వాళ్ళందరిలో నా దగ్గర ఉన్న వాళ్ళలో అతని వంటి వాడు ఎవరు లేరు. నేను మీ గురించి ఎంత చింతిస్తానో అతడు కూడా మీ గురించి అంత చింతిస్తున్నాడు. సంఘం కోసం చింతిస్తున్నాడట. ఎవరు? తిమోతి. అతని వంటి వాడు ఎవరు లేరు. తర్వాత అందరూ తమ సొంత కార్యములు, అందరూ సొంత పనులు చూసుకుంటారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగరు. అతడు అంటే అందరి ఎవరి పనులను చూసుకుంటున్నారు, కానీ ఈ తిమోతి మాత్రమే ఆయన యోగ్యత కూడా మీరు ఎరుగరు అని చెప్తూ, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసను. అంటే పౌలు అనబడుతున్నవాడు తిమోతి అనబడుతున్నటువంటి తన ఆత్మీయ కుమారుని గురించి ఆయన చెప్పే మాట అది, ఆయన సాక్ష్యం ఇది. ఇంకొక వచనం చూపిస్తుంది చూడండి ఒకసారి. తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఫాస్ట్గా 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం. విశ్వాసమును బట్టిన నిజమైన కుమారుడగు తిమోతికి శుభం అని చెప్పి వ్రాయినది. చాలమ్మా. తర్వాత 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఇందు నిమిత్తం ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడకు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొని విధమున, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. బాధ విషయంలో కూడా, అంటే తన గురించి తనకున్న కాన్ఫిడెన్స్ని ఒకసారి గమనించండి. ఒకసారి ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు అంటే క్రీస్తు యొక్క వెలుగును పౌలు రిఫ్లెక్ట్ చేస్తుంటే పౌలు యొక్క వెలుగును తిమోతి రిఫ్లెక్ట్ చేస్తున్నాడు. చాలామంది ఉన్నాం మనం. ఈ చాలామంది దేవుని చిత్తమును ఎలాగా రిఫ్లెక్ట్ చేస్తాం, ఎక్కడి నుంచి రిఫ్లెక్ట్ చేస్తాం, ఎలాంటి ఉద్దేశం, ఎలాంటి చిత్తం మన గురించి దేవుడు కలిగి ఉన్నాడో దాన్ని ఎరిగినప్పుడు. కంటిన్యూ చేయము ఒకసారి, మళ్ళీ పెట్టది. అతడు క్రీస్తునందు నేను నడుచుకొని విధం, నేను ఎలా నడుచుకున్నానో అదే విధానము, ప్రతి స్థలములో ప్రతి సంఘంలో నేను బోధించిన విధం, నా నడవడిక విధం, నా బోధ విధానం మీకు జ్ఞాపకం చేస్తాడు.
మీకు జ్ఞాపకం చేయడం కోసం ప్రియుడు నమ్మకమైనటువంటి నా కుమారుడైన తిమోతి. నెక్స్ట్ ఇంకో వచనం చూడడం ఒకసారి. 1 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 1 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మను స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మను హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిని. మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. ఇప్పుడు హెచ్చరించడానికి, స్థిరపరచడానికి, సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతి అంటాడు. ఇంకా వచనం చదువుతాం ఒకసారి. యాక్చువల్గా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ ప్రతి వచనంలో 1 కొరింథీ పత్రిక 1:1, ఫిలిప్పీ 1:1, కొలస్సీ 1:1, తెస్సలోనిక 1:1, 2 తెస్సలోనిక 1:1, ఫిలోమోను 1:1 అన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఇది 2 కొరింథీ, ఫిలిప్పీ, కొలస్సీ, తెస్సలోనిక 1-2, ఫిలోమోను, ఈ 5 పత్రికల్లో మొదటి వచనం చూస్తే ప్రతిసారి తను లెటర్ రాసేటప్పుడు నేనే రాస్తున్నా అనడు, నాతో పాటు తిమోతి కూడా రాస్తున్నాడు అని చెప్తాడు. నేనే కాదు, ఎవరు రాస్తున్నారు? నాతో కూడా తిమోతి రాస్తున్నాడు. అంటే తిమోతి యొక్క సాక్ష్యం పౌలు చెప్తున్నాడు. మన సాక్ష్యం పరిశుద్ధాత్ముడు మరియు క్రీస్తు చెప్పాలి. మన సాక్ష్యం మన ఆత్మీయ నాయకుడు చెప్పాలి. అందుకని ఏమన్నట్టు తెలుసా? వెలిగించబడినటువంటి దీపవృక్షం, దీపస్తంభం ఎక్కడ? దీపస్తంభం మీద. ఎందుకు? ఇంటిలో ఉండే వారందరికీ లేదా విశ్వాస గృహంలో చేరిన వారందరికీ వెలిగిచ్చేదిగా ఉండాలి. ఆ వెలుగు ఏంటి అంటే మంచి పనులు. ఆ వెలుగు ఏంటంటే మంచి పనులు. ఏదైనా ఒక్క మంచి పని. ఎవరు పట్టించుకోరు మనల్ని, ఎవరు మనల్ని టేక్ కేర్ చేయకపోవచ్చు, మనకి ఎవరు అవార్డులు ఇవ్వకపోవచ్చు, రివార్డులు ఇవ్వకపోవచ్చు, శాలు ఇవ్వకపోవచ్చు, సన్మానాలు చేయకపోవచ్చు. బట్ ఆ దేవుని వాక్యం నాకు బోధపరచబడింది, నేను చేస్తూ వెళ్ళిపోతున్నాను. నన్ను మెచ్చుకున్నా ఇలాగే చేస్తాను, నన్ను మెచ్చుకోకపోయినా ఇలాగే చేస్తాను. ఎందుకంటే నేను చేసేది ఎవరో మెచ్చుకోవడం కోసం కాదు, దేవుడు పిలుచుకున్నందుకు, ఆయన ఆజ్ఞాపించినందుకు చేస్తూ వెళ్ళిపోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను మాట్లాడిన ఈ విషయాలు, ఒకటి నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. నిజంగా క్రీస్తుతో ఏకాండమై ఉన్నామా లేదా? నా నిజమైన కుమారుడు, నేను మీ వద్దకు పంపించిన తిమోతిని పంపించాను, నేను అతడు ఏకాత్మ అయి ఉన్నాము అంటాడు. నేను ఆ తిమోతి ఒకటే, వన్ స్పిరిట్ అయి ఉన్నా. అంటే ఒక మనిషిని పంపిస్తే నేను టెన్షన్ పడొద్దు. ఏం చెప్తాడో, ఏం మాట్లాడతాడో, ఎలా చేస్తాడో, ఏం చేస్తాడో, ఆ టెన్షన్ లేకుండా పౌలు అంటున్నాడు అతడు ఎలా ఉన్నాడట? ఏకాత్మ అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి, ఆ ఏకాత్మ అయి ఉన్నటువంటి వాడు. దేవునికి మహిమ. అందరం లేచిపడదాం, ఒకసారి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని, దేవుని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మన జీవితంలో జరుగునట్లుగా దేవుని చిత్తంలోనికి మనల్ని మనం అప్పగించుకుందాం. పరమ తండ్రి, మహోన్నతుడా, జీవం కలిగిన దేవా, మీకు వందనాలు. ఈ దినము, ఈ ఉదయకాలము మరొకసారి మీ సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నా. నా కొరకు, మా కొరకు మీరు ఎలాంటి చిత్తం కలిగి ఉన్నారు, ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారు, ఎలాంటి ఘనకార్యాలు, మహత్కార్యాలు మా మధ్యలో జరిగించడానికి, మీ శక్తిని వినియోగించడానికి సిద్ధంగా ఉన్నారు, ఆ విషయాలన్నిటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. దేవా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. పలుకబడిన ప్రతి వాక్యము మా హృదయాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో నెరవేర్చబడును గాక. సంఘమును గుర్చిన మీ హృదయ భారమును మేము ఇదిగో భరించే వారముగా మార్చబడుదుము గాక.
మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు ప్రభు అని ఇదిగో మాట్లాడినట్టుగా సంఘమును గూర్చిన చింత నాకెంతో ఉంది అని పౌలు మాటను బట్టి మీకు వందనాలు. అదే భారము అంతే చింత ఇదిగో తిమోతిలో ఉందని, ఇదిగో ఒక వెలుగు ఇంకొక వెలుగును ఇదిగో నాయన ప్రభు అందరూ కలిసి క్రీస్తు యేసునందు వెలిగించబట్ట ఎలా మేము లోకానికి వెలుగై ఉన్నామో ఇదిగో స్పష్టంగా సూటిగా తేటగా వివరంగా మాకు ఇదిగో జ్ఞాపకం చేసిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. నాతో పాటు వాక్యమును విని గ్రహించి అర్థం చేసుకొని ఏకీపించిన ప్రతి వ్యక్తిని బట్టి మీకు వందనాలు. ఇదిగో ఈ రూఫ్ కింద ఉన్న వారిని బట్టి మీకు వందనాలు. ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘమును గూర్చిన బాధ, సంఘమును గూర్చిన చింత, సంఘమును గూర్చిన విచారము ప్రతి వ్యక్తి హృదయము నింపును గాక. దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఇశ్రాయేలు ప్రజల కోసం ఇదిగో ఆనాడు ఎలాగైతే తమ వస్త్రములు చింపుకున్నారు, ఇదిగో గోనెపట్ట ధరించారు, బూడిద తల మీద వేసుకున్నారు, అంత భారభరితమైనటువంటి హృదయం చేత ఇదిగో అనేకుల ఆత్మల రక్షణ కోసమైనటువంటి చింత చేత, బాధ చేత, విచారము చేత సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి నింపబడునుగాక. ఇదిగో అంతే బాధ్యతాయుతంగా పనిచేసేవారుగా లోకమునకు వెలుగై ఉండే విధంగా ఉండటానికి సహాయం దయచేయండి. సత్క్రియల వెలుగు చేత సంఘము నింపబడునుగాక. వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నానైనా మీ తోడును సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు అనుభవించడానికి సహాయం దయచేయండి. మీ సన్నిధి సహాయము, మీ సన్నిధి సహకారం ప్రతి ఒక్కరూ అనుభవించినట్లు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్తము సమకూర్చి జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఏకీమించిన ప్రతి వ్యక్తిని మీ యొక్క కృప కిందికి తీసుకొస్తూ మీ యొక్క సన్నిధిని బట్టి మీ సన్నిధి ప్రకాశం ప్రతి ఒక్కరి మీద వెలిగింపజేయమని, ప్రకాశింపజేయమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.